హాయ్ హలో వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ముందుగా ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. కింగ్ గారి మహాలక్ష్మి. ఇక ఎపిసోడ్లోకి వెళ్ళిపోదాం. ఆ రాత్రి నగరం అంతా భారీ వర్షం కురుస్తుంది. ఆకాశం నుండి పడుతున్న ప్రతి వాన చుక్క భూమిని బలంగా తాకుతుంటే వినబడుతున్న ఆ శబ్దం గుండెల్లో ఒక తెలియని పనుకుని పుట్టిస్తుంది. నగరంలోని ఒక నిశ్శబ్దమైన వీధిలో ఉన్న ఒక మైండ్ కేర్ క్లినిక్ లోపల మాత్రం చాలా ప్రశాంతంగా ఉంది. ఆ క్లినిక్ బోర్డుపై డాక్టర్ అన్వి, క్రిమినల్ సైకాలజిస్ట్ అని లైటింగ్ అక్షరాలు మెలుస్తున్నాయి. అన్వి చాలా అందమైన, అంతే తెలివైన అమ్మాయి. ఎంతటి ప్రమాదకరమైన నేరస్తుడి కళ్ళల్లో చూసైనా వాడు ఎలాంటి నేరం చేశాడో, వాడి తదుపరి ప్లాన్ ఏంటో కేవలం వాడి భావాల ద్వారా కనిపెట్టగలదు. పోలీస్ డిపార్ట్మెంట్ కూడా కొన్ని క్లిష్టమైన కేసుల్లో తమ సహాయం చేసి తీసుకుంటుంది. రాత్రి 10 గంటలకి దాటుతుంది. అన్వి తన టేబుల్ మీదున్న ఒక పాత కేసు ఫైల్ను చాలా శ్రద్ధగా చదువుతుంది. టేబుల్ ల్యాంప్ వెలుతురు ఆమె ముఖంపై పడుతూ క్లినిక్లోని స్టాఫ్ అంతా అప్పటికే వెళ్ళిపోయారు. బయట వర్షం మరింత ఎక్కువైంది. కిటికీ అద్దాలకు వాన చుక్కల్లో తగులుతూ టపటపామంటూ శబ్దం వస్తుంది. సరిగ్గా అప్పుడే క్లినిక్ మెయిన్ డోర్ బెల్ నెమ్మదిగా మోగింది. టింగ్ టాంగ్. అన్వి ఫైల్ నుండి తలపెక్కెత్తి గోడ గడియారం వైపు చూసింది. సమయం రాత్రి 15 అవుతుంది. 10:15 అవుతుంది. ఈ సమయంలో పేషెంట్ ఎవరు వస్తారు అని మనసులో అనుకుంటూ లోపలికి రండి అంది చాలా సాఫ్ట్ వాయిస్తో. డోర్ నెమ్మదిగా తెరుచుకుంది. నల్లటి ఓవర్ కోట్ వేసుకొని చేతిలో ఒక క్లాస్లీ వాకింగ్ స్టిక్ పట్టుకొని లోపలికి అడుగుపెట్టాడు ఒక వ్యక్తి. అతను లోపలికి వస్తుంటే అతని పర్ఫ్యూమ్ సువాసన రూమ్ అంతా వ్యాపించింది. అతని యష్, సిటీలోని మోస్ట్ పవర్ఫుల్ అండ్ డేంజరస్ బిజినెస్ మ్యాగ్నెట్. బయట ప్రపంచానికి అతను ఒక పెద్ద జెంటిల్మెన్. కానీ చీకటి సామ్రాజ్యంలో అతని మాటే శాసనం. అతని గంభీరమైన రూపం, పొడవాటి శరీరం, పదునైన కళ్ళు ఎవరికైనా ఒక్క క్షణంలో భయపెట్టగలవు. అతని కోట్ నుండి వాన నీరు నేలపై పడుతుంది. యష్ చాలా రాయల్గా నడుచుకుంటూ వచ్చి అన్వికి ఎదురుగా ఉన్న కుర్చీలో కూర్చున్నాడు. తన వాకింగ్ స్టిక్ను సైడ్లో పెట్టి తన చేతుకున్న బ్లాక్ గ్లౌజ్ను నెమ్మదిగా విప్పడం మొదలుపెట్టాడు. అతని ప్రతి కదలికలోని ఒక వింతైన గర్వం, గంభీరత్వం కనిపిస్తున్నాయి. అన్వి ఒక సైకాలజిస్ట్గా అతని ప్రతి అడుగును గమనిస్తుంది. అతని కళ్ళు సాధారణమైన మనుషుల్లా కళ్ళలా లేవు. అందులో ఒక రకమైన తీవ్రత, పిచ్చి కనిపిస్తున్నాయి. యష్ తన గ్లౌజ్ పక్కన పెట్టి నేరుగా అన్వి కళ్ళల్లోకి చూశాడు. అతని చూపులు ఎంత పదునున్నాయో అంటే అన్వికి తెలియకుండానే ఆమె వెన్నులో ఒక చిన్న వణుకు పుట్టింది. గుడ్ ఈవినింగ్ డాక్టర్. అన్వి, నేను ఒక పెద్ద మానసిక సమస్యతో బాధపడుతున్నాను. దానికి మీరే ట్రీట్మెంట్ ఇవ్వాలి అన్నాడు యష్. చాలా లో బేస్ సాఫ్ట్ వాయిస్. ఆ గొంతులో ఏదో తెలియని పవర్ ఉంది. అన్వి తన సీట్లో సర్దుకుంటూ కూర్చుంది. పెన్ను చేతిలోకి తీసుకుంది. కూర్చోండి మిస్టర్ యష్. మీ సమస్య ఏంటో చెప్తే కదా నేను ట్రీట్మెంట్ ఇవ్వగలను అంది తన కంపోజర్ని కోల్పోకుండా. యష్ టేబుల్ మీద ముందుకు వంగాడు. అతని కళ్ళు అన్వి ముఖాన్ని చాలా పిచ్చిగా స్కాన్ చేస్తున్నాయి. నాకు ఒక అమ్మాయి అంటే విపరీతమైన పిచ్చి డాక్టర్. ఎంత పిచ్చి అంటే ఆమె నా కళ్ళ ముందే ఉండాలి, నా శ్వాసలోనే బతకాలి. ఆమె వేరే ఏ మగాడితో మాట్లాడినా నా రక్తం మరిగిపోతుంది. నా అనుమతి లేకుండా ఆమె గాలి కూడా పీల్చకూడదు అనిపిస్తుంది. ఆమెను నా గుండెల్లో, నా బంగారు పంజరంలో బంధించేయాలని అనిపిస్తుంది. ఇది తప్ప ఒప్ప అని అడిగాడు అమాయకంగా. అన్వి అతని మాటలు వింటూ షాక్కు గురైంది. ఒక క్రిమినల్ సైకాలజిస్ట్గా ఆమె మైండ్ అలర్ట్ అయింది. ఇతను చెప్పే లక్షణాలు సాధారణంగా ప్రేమికుడివి కావు. ఇదొక భయంకరమైన సైకోటిక్ డార్క్ అబ్సెషన్ మిస్టర్ యష్. సైకాలజీ ప్రకారం దీనిని అబ్సెసివ్ లవ్ డిజాస్టర్ అంటారు. ఇది చాలా ప్రమాదకరమైన మానసిక స్థితి. మీరు ఆ అమ్మాయిని ప్రేమిస్తున్నాం అనుకుంటున్నారు, కానీ నిజానికి ఆమెను బంధించాలనుకుంటున్నారు. ఇంతకీ ఎవరు అమ్మాయి, మీకు ఎలా పరిచయం అని అడిగింది అన్వి అతని మనసులోకి తొంగి చూడాలని ప్రయత్నిస్తూ. యష్ పెదవులపై ఒక క్రూరమైన, అంతే మధురమైన నవ్వు విసిరింది. అతను టేబుల్ మీదుగా తన చేతిని ముందుకు చాచి అన్వి చేతికి చాలా దగ్గరగా పెట్టాడు. ఆ అమ్మాయి మరెవరో కాదు డాక్టర్. సరిగ్గా నా ఎదురుగా కూర్చొని నా మనసును చదవాలని చూస్తున్నా ఈ అన్వి అన్నాడు చాలా తక్కువ స్వరంతో. కానీ ఆ మాట రూమ్లో బాంబులో పేలింది. అన్వి ఒక్కసారిగా షాక్తో చిట్లించి లేచి నిలబడింది. చేతిలోని పెన్ను కింద పడిపోయింది. యష్, మీరేం మాట్లాడుతున్నారు? మీకు అర్థమవుతుందా? నేను మీ డాక్టర్ని. హద్దులు మీరుతున్నారు. మర్యాదగా ఇక్కడి నుండి వెళ్ళిపోండి, లేదంటే పోలీసులను పిలుస్తాను అంది ఆవేశంగా. యష్ అసలు కంగారు పడలేదు. చాలా రాయల్గా నెమ్మదిగా సీట్లోంచి లేచి నిలబడ్డాడు. అన్వి వైపు ఒక అడుగు ముందుకు వేశాడు. పోలీసులా? ఈ సిటీ చుట్టం
చట్టం నా జేబులో ఉంటుంది అన్వి. అయినా నేను ఇక్కడికి నా పర్మిషన్ కోసం రాలేదు. నేను నా సొంతం చేసుకోవడానికి వచ్చాను. నువ్వు నా దానివి, కేవలం నా దానివి మాత్రమే అని చాలా గంభీరంగా చెప్పి తన వాకింగ్ స్టిక్ తీసుకొని నవ్వుకుంటూ బయటకు నడిచాడు. అన్వి గుండె వేగంగా కొట్టుకుంటుంది. బయట వర్షం శబ్దం కంటే ఆమె గుండె చప్పుడు ఆమెకే గట్టిగా వినిపిస్తుంటే ఆ యష్ కళ్ళలో తను చూసిన ఆ పిచ్చి అది అబద్ధం కాదు. వాడు ఏదో చేయబోతున్నాడు. మరుసటి రోజు ఉదయం అన్వి మెల్లగా కళ్ళు తెరిచింది. తల చాలా భారంగా నొప్పితో ఉంది. ఆమె చుట్టూ చూసింది. ఒక్కసారిగా ఆమె మైండ్ బ్లాక్ అయిపోతే అది తన ఇల్లు కాదు, తన రూమ్ కాదు, అదొక భారీ విల్లాలోని అత్యంత విలాసవంతమైన పెద్ద బెడ్రూమ్ గది. అంత డిమ్ లైటింగ్ ఉంది. చుట్టూ ఉన్న కిటికీలు అన్నీ ఇనుప గ్రిల్స్తో పూర్తిగా క్లోజ్ చేసి ఉన్నాయి. ఒక పంజరంలా ఉంది ఆ రూమ్. అన్వి కంగారుగా బెడ్ దిగి పరిగెత్తుకుంటూ వెళ్ళి తలుపు తీయడానికి చూసింది. కానీ అది బయట నుండి లాక్ చేసింది. ఎవరైనా ఉన్నారా? తలుపు తీయండి. నాన్న ఎక్కడున్నారు? అన్వి గట్టిగా తలుపు బాదుతూ అరిచింది. సరిగ్గా అప్పుడే రూమ్లో ఒక పెద్ద ఎల్ఈడి స్క్రీన్ ఆటోమేటిక్గా ఆన్ అయితే అందులో యష్ చాలా స్టైలిష్గా 3 పీస్ సూట్ వేసుకొని ఒక లగ్జరీ సోఫాలో కూర్చొని లైవ్ వీడియోలో కనిపిస్తున్నాడు. అతని చేతిలో సిగరెట్ ఉంది. గుడ్ మార్నింగ్ మై డియర్ అన్వి. నా డార్క్ సామ్రాజ్యానికి స్వాగతం. నిన్న రాత్రి నీ క్లినిక్లో నీకు తెలియకుండా నీ కాఫీలో చిన్న మత్తుమంది కలిపాను అంతే. చాలా ప్రశాంతంగా నా బంగారు పంజరంలోకి వచ్చేసావు అన్నాడు యష్ సిగరెట్ పొగ వదులుతూ. ఒక రాక్షస నవ్వుతూ, యష్ నువ్వు నన్ను కిడ్నాప్ చేశావు. చట్టం నేను ఊరికే వదలదు. నా తండ్రి ఆల్రెడీ పోలీస్ డిపార్ట్మెంట్లో పెద్ద ఆఫీసర్. నేను ఎన్కౌంటర్ చేయిస్తారు. అన్వి స్క్రీన్ వైపు చూస్తూ కోపంతో ఊగిపోతూ అరిచింది. యష్ గట్టిగా నవ్వాడు. నా నవ్వు విల్లా అంతా మారిమోగింది. మీ నాన్న ఈసారి ఈ స్క్రీన్ వైపు చూడు అన్వి. యష్ కనుసైగ చేయగానే స్క్రీన్ పక్కన మరో లైవ్ విజువల్స్ వచ్చాయి. అందులో అన్వి తండ్రిని కొందరు బ్లాక్ కమాండీస్ ఒక చీకటి గదిలో కుర్చీ కట్టేసి అతని తలపై గన్ పెట్టి ఉంచారు. నాన్న, అన్వి గుండె పగిలినంత పనైంది. కళ్ళలోంచి కన్నీళ్లు దారులుగా కరడం మొదలుపెట్టాయి. నీ సైకాలజీ తెలివితేటలతో నన్ను లొంగి తీసుకోవాలని చూడకు అన్వి. నీకు ఇప్పుడు ఒకే ఒక ఆప్షన్ ఉంది. రేపు ఉదయం ఇదే విల్లాలో మన పెళ్ళి జరగబోతుంది. నేను నీ మెడలో 3 ముళ్ళు వేయించి నా భార్యవి అయితే మీ నాన్న సేఫ్గా ఇంటికి వెళ్తాడు. లేదంటే అతని శవం నీకు వెడ్డింగ్ గిఫ్ట్గా వస్తుంది. ఐ లవ్ యూ డాక్టర్ అని చెప్పి యష్ స్క్రీన్ ఆఫ్ చేసేసాడు. గదిలో మళ్ళీ చీకటి అలుముకున్నాయి. అన్వి మోకాళ్ళ కింద కూలబడిపోయి ఏడవడం మొదలుపెట్టింది. ఒక క్రిమినల్ సైకాలజిస్ట్ అయిన తను ఈరోజు భయంకరమైన సైకో లవర్ చేసిన కిడ్నాప్ ఫోన్ ప్లాన్లో పూర్తిగా చిక్కుకుపోయింది. ఆమె ముందున్నది ఒకటే దారి, యష్ను పెళ్లి చేసుకోవడం. విల్లా అంత పెళ్లికలతో ముస్తాబయింది. కానీ ఆ వైభవంలో ఎక్కడో తెలియని సంతోషం లేదు. కేవలం ఒక తెలియని నిశ్శబ్దం, భయం మాత్రమే గాల్లో తేలియాడుతున్నాయి. చుట్టూ తెల్లని మల్లెపూలు, అలంకరణలు, మంగళ వాయిద్యాలు, శబ్దాలు వినిపిస్తున్న అన్వి మనసు మాత్రం శ్మశానంలా మారిపోయింది. పెళ్లి పీటల మీద ఎరుపు రంగు కాంచీపురం పట్టుచీరలో ఒంటి నిండా నగలతో ఒక దేవతలా కూర్చొని ఉంది అన్వి. తలపై ఉన్న ముసుగు వెనుక ఆమె కళ్ళ నీళ్లతో ఉబ్బిపోయి ఉన్నాయి. ప్రతి క్షణం ఆమె గుండె వేగంగా కొట్టుకుంటుంది. పక్కనే నైట్ అండ్ గోల్డ్ పట్టు పంచ కట్టులో ఒక సామ్రాజ్యాన్ని జయించిన రాజులా చాలా గంభీరంగా కూర్చున్నాడు యష్. అతని ముఖంలో ఎలాంటి అలసట లేదు. కేవలం తను అనుకున్నది దక్కించుకున్నాననే ఒక అహంకారం, గెలుపు స్పష్టంగా కనిపిస్తున్నాయి. పురోహితుడు మంత్రాలు చదువుతుండగా మాంగళ్యం తంతు నేనైనా అంటూ యష్ అన్వి మెడలో 3 ముళ్ళు వేశాడు. ఆ మొదటి మూడు పడగానే అన్వి కళ్ళలోంచి ఒక కన్నీరు చుక్క కింద పడింది. తన జీవితం, తన స్వేచ్ఛ ఈ రోజుతో ఈ బంగారు పంచులో బందీ అయిపోయాయని ఆమెకి పూర్తిగా అర్థమైంది. యష్ ఆమె నుదుటి సింధూరం దిద్దుతుంటే అతని వేలి స్పర్శకు ఆమె ఒళ్ళు ఒక్కసారిగా జలధరించింది. పెళ్లి కాగానే యష్ కనుసైగ చేయడంతో సంజయ్ రైట్ హ్యాండ్ అన్వి దగ్గరికి వచ్చి ఒక ఫోన్ ఇచ్చాడు. అందులో ఆమె తండ్రి సేఫ్గా తన ఇంట్లో కారు దిగుతున్న లైవ్ వీడియో కనిపించింది. అది చూసాకే అన్వి ఊపిరి పీల్చుకుంటుంది. రాత్రి విల్లా శోభనం గది.
రాత్రి 11 గంటలు దాటుతుంది. విల్లాలో ఒక ప్రత్యేకమైన మాస్టర్ బెడ్రూమ్ అంతా తెల్లటి మల్లెపూల సువాసనలతో, వెలుగుతున్న క్యాండిల్స్ కాంతితో ఎంతో రొమాంటిక్గా అలంకరించి ఉంది. అన్వి బెడ్ మీద కూర్చొని ఏడుస్తుంది. చేతిలో ఉన్న పాల గ్లాస్ వణుకుతుంది. తలుపు తెరుచుకోగానే శబ్దం వినిపించి కిర్రున యష్ లోపలికి అడుగుపెట్టాడు. వైట్ షర్ట్ పై 2 బటన్స్ విప్పి చాలా క్లాసిక్గా, రాయల్గా నడుచుకుంటూ బెడ్ వైపు వచ్చాడు. తలుపు లాక్ చేసి తన జేబులో పెట్టుకున్నాడు. అతని ప్రతి అడుగులోని ఒక డార్క్ అబ్జెషన్, గాఢమైన పిచ్చి కనిపిస్తుంది. యష్ వచ్చి ఆమె పక్కన కూర్చున్నాడు. ఆమె చేతిలోని పాల గ్లాస్ తీసుకొని సైడ్ టేబుల్ మీద పెట్టాడు. అన్వి భయంతో మరింత వెనక్కి జరిగింది. తలదించుకుంది. యష్ ఆమె గడ్డాన్ని తన పొడవాటి వేలతో పైకి లేపి నేరుగా ఆమె కళ్ళలోకి చూశాడు. అతని కళ్ళల్లో ఉన్న ఆ తీవ్రత చూసి అన్వి నిలువున వణికిపోయింది. నన్ను ముట్టుకోవద్దు యష్, నువ్వు ఒక రాక్షసుడివి. నన్ను, మా నాన్నను బెదిరించి బలవంతంగా లొంగి తీసుకున్నావు. నా శరీరాన్ని ఈ గదిలో బంధించిన నా మనసును ఇప్పటికీ నేను అసహించుకుంటూనే ఉంటుంది. ఒక సైకాలజిస్ట్గా నేను చూస్తే నాకు జాలి వేస్తుంది అంది అన్వి కోపాన్ని ఏడుపుని ఆపుకుంటూ. యష్ పెదవులపై ఒక చల్లని క్రూరమైన నవ్వు విసిరింది. ఆమె నడుము చుట్టూ చేయి వేసి ఒక ఉదటిన తన వైపుకు లాక్కున్నాడు. ఎంత దగ్గరగా అంటే ఇద్దరి శ్వాసలు ఒకదానికొకటి తగులుతున్నాయి. నాకు నీ జాలి వద్దు అన్వి, నీ లొంగుబాటు కావాలి. నువ్వు నన్ను ఒక సైకో అనుకుంటున్నావు కదా. నాలో ఉన్న ఈ రాక్షసత్వాన్ని చూసి అసహించుకుంటున్నావు. కానీ నేను ఎందుకు ఇంతలా ప్రేమిస్తున్నానో, నాలో ఈ పిచ్చి ఎలా మొదలైందో నీకు తెలుసా అని అడిగాడు చాలా లో బేస్ వాయిస్తో. యష్ నెమ్మదిగా లేచి తన జేబుల్లో నుంచి ఒక పాత నలిగిపోయిన పేపర్ క్లిప్పింగ్ను తీసి అన్వి ముందు పెట్టాడు. అన్వి కన్నీళ్ళు తుడుచుకుంటూ ఆ పేపర్ వైపు చూసింది. అది 5 ఏళ్ల క్రితం జరిగిన ఒక భయంకరమైన కార్ యాక్సిడెంట్ వార్త. ఆ యాక్సిడెంట్లో యష్ కుటుంబం మొత్తం కళ్ళ ముందు చనిపోయింది. యష్ కిటికీ వైపు తిరిగి నిలబడి సిగరెట్ వెలిగించాడు. పొగను గాల్లోకి వదులుతూ గతాన్ని గుర్తు చేసుకోవడం మొదలుపెట్టాడు. ఆ యాక్సిడెంట్ తర్వాత నా లైఫ్ శూన్యం అయిపోయింది అన్వి. తీవ్రమైన డిప్రెషన్లోకి వెళ్ళిపోయాను. బతకడం ఇష్టం లేక ఆత్మహత్య చేసుకోవడానికి ఒక పెద్ద బిల్డింగ్ పైనుండి దూకిపోయాను. సరిగ్గా అదే సమయంలో అప్పుడే ట్రైనీ సైకాలజిస్ట్గా ఉన్న ఒక దేవత వచ్చి నా చేయి పట్టుకుంది. నన్ను గంటల తరబడి బతిమలాడి కౌన్సిలింగ్ ఇచ్చి నా ప్రాణాలు కాపాడింది. ఆ రోజు నువ్వు నాతో ఒక మాట అన్నావు అన్వి, నీకోసం బతికే అమ్మాయి ఎవరో ఒకరు త్వరలోనే నీ లైఫ్లోకి వస్తుంది. యష్, అప్పటి వరకు బతుకు అని గుర్తుందా అని అడిగారు. యష్ వెనక్కి తిరిగి అన్వి మైండ్ ఒక్కసారిగా బ్లాక్ అయిపోయింది. 5 ఏళ్ల క్రితం తన ప్రాణాలు కాపాడిన ఆ అనమ్మక గడ్డం పెంచిన పిచ్చి యువకుడే ఈరోజు తనను బంధించిన ఈ సామ్రాజ్య నేత యష్ అని ఆమె ఊహించలేకపోయింది. యష్ ఆమె దగ్గరికి వచ్చి మళ్ళీ బెడ్ మీద కూర్చున్నాడు. ఆమె 2 చేతుల్లోనూ తన చేతుల్లోకి తీసుకున్నాడు. ఈసారి అతని కళ్ళలో క్రూరత్వం లేదు. కేవలం అన్వి కోసం దాచుకున్న అనంతమైన ప్రేమ, అబ్జెక్షన్ మాత్రమే ఉన్నాయి. ఆ రోజే ఫిక్స్ అయ్యాను అన్వి, నా కోసం బతికే అమ్మాయివి నువ్వే అవ్వాలి అని. 5 ఏళ్లుగా నీ ప్రతి అడుగును గమనిస్తున్నాను. నువ్వు నా శ్వాసవి. కానీ బయట అండర్ వరల్డ్లో నా శత్రువులు నిన్ను టార్గెట్ చేశారు. నిన్ను ముట్టుకొని నన్ను దెబ్బ తీయాలని చూశారు. వాళ్ళ నుండి నిన్ను కాపాడుకోవడానికే నిన్ను నా భార్యగా నా ఇంట్లో బంధించాను. ఇప్పుడు చెప్పు అన్వి, నిన్ను నాశనం చేసే రాక్షసుడిలా కనిపిస్తున్నానా, లేక నీ శ్వాస కోసం 5 ఏళ్లుగా ఎదురు చూస్తున్నా నీ ప్రేమికుడిగా కనిపిస్తున్నానా అని గర్జించాడు యష్. ఆ మాట వినగానే అన్వి నోట మాట రాలేదు. తను ఒక సైకో అనుకున్న వ్యక్తి 5 ఏళ్లుగా తన కోసమే బతుకుతున్నాడా? తనని కాపాడుకోవడానికి ఇంతటి దారుణమైన ప్లాన్ చేశాడా? అతని కళ్ళల్లో ఉన్న పిచ్చి ప్రేమను చూసి ఆమె మనసు ఒక్కసారిగా కదిలిపోయింది. యష్ ఆమె ముఖానికి మరింత దగ్గరగా వచ్చి ఆమె పెదవులను తన అదరాలతో బంధించబోయాడు. యష్ ఆమె ముఖానికి మరింత దగ్గరగా వచ్చి ఆమె పెదవులను తన అదరాలతో బంధించిపోయాడు. అతని వేడి శ్వాస ఆమె ముఖంపై పడుతుంటే అన్వి కళ్ళు మూసుకుంది. కానీ ఆమె మనసులోనే సైకాలజిస్ట్ ఒక్కసారిగా అలర్ట్ అయింది. ఎంత ప్రేమ ఉంటే మాత్రం తన తండ్రిని భయపెట్టి ఇలా బంధించి పెళ్లి చేసుకోవడాన్ని ఆమె పూర్తిగా సమర్థించలేకపోయింది. అన్వి చటుక్కున తన ముఖాన్ని పక్కకు తిప్పుకుంది. యష్ పెదవులు ఆమె చంపను తాగుతూ ఆగిపోయాయి. యష్ కనుబొమ్మలు ముడిపడ్డాయి. అతని కళ్ళల్లో మళ్ళీ ఆ పాత డార్క్ లక్, తీవ్రమైన అసహనం తలదూకాయి. ఏమన్వి, అంత విన్నాక కూడా
ఇంకా నా నుండి దూరంగా జరుగుతున్నావా? నా ప్రేమ నీకు అర్థం కాలేదా అన్నాడు అతని వాయిస్లో బేస్ మందగిస్తూ. అన్వి నెమ్మదిగా అతని చేతుల్లోకి తన చేతులను విడిపించుకొని బెడ్ మీద కొంచెం వెనక్కి జరిగి కూర్చుంది. ఆమె కళ్ళలో ఇప్పుడు ఏడుపు లేదు, ఒక స్పష్టత ఉంది. నీ ప్రేమ అర్థమైంది యష్, కానీ ఈ పద్ధతి తప్పు అంది అన్వి చాలా ధైర్యంగా నేరుగా అతని కళ్ళలోకి చూస్తూ. తప్ప? యష్ ఒక్కసారిగా బెడ్ మీద నుండి లేచి నిలబడ్డాడు. రూమ్లో అటు ఇటు నడుస్తూ సిగరెట్ పొగను గాల్లోకి వదులుతూ నవ్వాడు. నేను నిన్ను ప్రాణంగా ప్రేమించడమే కాకుండా శత్రువుల నుండి కాపాడుకోవడానికి ఇంత పెద్ద ప్లాన్ వేస్తే అది నీకు తప్పుగా కనిపిస్తుందా? అవును యష్, ఒక వ్యక్తిని కాపాడటం అంటే వాళ్ళ స్వేచ్ఛను హరించి పంజరంలో పెట్టడం కాదు. నువ్వు నన్ను ప్రేమిస్తున్నావు అవునా? మరి ఆ ప్రేమలో నా మీద నమ్మకం ఏది? 5 ఏళ్ల క్రితం నీకు బ్రతకడం నేర్పిన ఈ అన్వి బయట ఉన్న నలుగురిని రౌడీలను చూసి భయపడిపోయేంత బలహీనమైనదా? నువ్వు నాతో నిజం చెప్పి ఉంటే ఒక సైకాలజిస్ట్గా నీ భయాన్ని సైకాలజిస్ట్గా నీ భయాన్ని నేను అర్థం చేసుకునేదాన్ని, నీకు తోడుగా ఉండేదాన్ని. కానీ నువ్వేం చేసావు? నా తండ్రి ప్రాణాలను పనంగా పెట్టి నన్ను బ్లాక్మెయిల్ చేసావు. భయంతో వచ్చేది లొంగుబాటు మాత్రమే యష్, ప్రేమ కాదు అంది అన్వి చాలా పవర్ఫుల్గా. ఆమె అన్న ప్రతి మాట యష్ మైండ్ని గట్టిగా స్ట్రిక్ చేసింది. 5 ఏళ్లుగా తను అనుకున్నది సాధించాలని పిచ్చిలో తను ప్రేమిస్తున్న అమ్మాయి మనోభావాలని ఎంతలా గాయపరిచాడో అతనికి ఇప్పుడిప్పుడే అర్థం కాసాగింది. అతని మనసులో క్రూరత్వం తక్కువ, ఒక రకమైన శూన్యత ఆవరించింది. అన్వి లేచి యష్ ముందుకు వచ్చి నిలబడింది. నువ్వు నన్ను బలవంతంగా నీ దానిని చేసుకోగలవు యష్, కానీ ఈ రాత్రి నువ్వు నన్ను తాకితే నీ కళ్ళ ముందు కేవలం ఒక ప్రాణం లేని శవం మాత్రమే మిగులుతుంది. ఎందుకంటే నా మనసు అంగీకరించకుండా నా శరీరాన్ని ఎవరికి అర్పించలేను. ఇప్పుడు చెప్పు యష్, నీకు నా శరీరం మాత్రమే కావాలా, లేక నా పూర్తి ప్రేమ కావాలా? యష్ చేతిలో సిగరెట్ కింద పడిపోయింది. అన్వి కళ్ళల్లో కనిపిస్తున్న ఆ దృఢత్వం అతనికి నిశ్శబ్దం చేసింది. తను ప్రాణంగా ప్రేమించే అమ్మాయి మనసులో తనపై అసహ్యం మిగలకూడదని అనుకున్నాడు. అతని అహంకారం, అబ్జెక్షన్, ఆమె పటిష్టమైన సైకాలజికల్ డైలాగ్స్ ముందు మోకరిల్లాయి. యష్ నెమ్మదిగా వెనక్కి తగ్గి జేబులో నుంచి రూమ్కి తీసి టేబుల్ మీద పెట్టాడు. సరే అన్వి, నీకు సమయం ఇస్తున్నాను. ఈ రూమ్ లాక్ తీసే ఉంది. నువ్వు ఎప్పుడైనా ఇక్కడ నుండి వెళ్ళిపోవచ్చు. కానీ ఒకటి గుర్తుపెట్టుకో, బయట నీ శత్రువులు ఇంకా తిరుగుతున్నారు. నువ్వు నా కళ్ళ ముందు సేఫ్గా ఉంటేనే నేను ప్రశాంతంగా ఉండగలను. నీ మనసు స్వయంగా నా ప్రేమను ఒప్పుకునే రోజు కోసం నేను ఓపికగా ఎదురు చూస్తాను అని చెప్పి యష్ గది తలుపులు తెరుచుకొని వెళ్ళిపోయాడు. అన్వి ఆ కీ వైపు చూసింది. ఒక అండర్ వరల్డ్ కింగ్ పీన్ తన మాటలకు లొంగి తనకు స్వేచ్ఛనివ్వడం ఆమె ఊహించలేదు. అతను ఆ డార్క్ సైడ్ వెనుక ఉన్న ప్యూర్ లవ్ ఆమెకు పూర్తిగా అర్థమైంది. యష్ అన్నట్టుగానే అన్వికి పూర్తిగా స్వేచ్ఛ ఇచ్చాడు. ఆమె తన క్లినిక్కి వెళ్తుంది, తన లైఫ్ తను బతుకుతుంది. కానీ ఆమెకు తెలియకుండానే యష్ మనుషులు ఆమెకి ఒక పెద్ద రక్షణ కవచంలా చుట్టూ ఉంటున్నారు. యష్ ఆమెను అసలు ఇబ్బంది పెట్టలేదు, కానీ రోజు క్లినిక్కి ఆమెకి ఇష్టమైన మల్లెపూలను పంపడం, ఆమె అలసిపోయినప్పుడు కేరింగ్ మెసేజ్లు పెట్టడం, ఇలా అతని ప్రవర్తన అన్వి హృదయాన్ని పూర్తిగా కరిగించేసింది. అతని పిచ్చి వెనుక ఉన్న అనంతమైన ప్రేమని ఆమె మనస్ఫూర్తిగా స్వీకరించడం మొదలుపెట్టింది. ఆ రోజు రాత్రి అన్వి క్లినిక్ ముగించుకొని కారు ఎక్కబోతుండగా సడన్గా 4 ముసుగు వేసుకున్న వ్యక్తులు ఆమెను చుట్టుముట్టారు. వాళ్ళ చేతులకు పదునైన కత్తులు ఉన్నాయి. ఎవరు మీరు? నన్నేం చేయబోతున్నారు అని అన్వి కంగారుగా అడిగింది. నీ మగుడు యష్ మమ్మల్ని చాలా దెబ్బతీశాడు వదిని గారు, అందుకే వాడి ప్రాణమైన నిన్ను నరికి వాడికి గట్టిగా గిఫ్ట్గా ఇస్తాం. యష్ మిమ్మల్ని చాలా దెబ్బతీశాడు వదిని గారు, అందుకే వాడి ప్రాణమైన నిన్ను నరికి వాడికి గిఫ్ట్గా పంపిస్తాం అంటూ ఒకటి కత్తి పైకెత్తాడు. అన్వి కళ్ళు మూసుకుంది, కానీ మరుసటి
సెకండ్ ధామ్ ధామ్ భయంకరమైన తుపాకీ శబ్దాలు. కత్తి ఎత్తినవాడు రక్తం కక్కుకుంటూ కింద పడిపోయాడు. అన్వి కళ్ళు తెరిచి చూసింది. కురుస్తున్న చిరుజల్లులో చేతిలో గన్ పట్టుకొని కళ్ళు ఎర్రబడి పోనుకు వచ్చిన సింహంలా నడుచుకుంటూ వస్తున్నాడు యష్. అతని వెనుక సంజయ్ మరియు అతని గ్యాంగ్ ఉన్నారు. నా అన్వి జోలికి వస్తే నరకు ఎలా ఉంటుందో చూపిస్తా అంటూ యష్ మిగిలిన ముగ్గురిని విచాక్షరహితంగా కాల్చి పడేశాడు. ఆ క్షణంలో యష్లో భయంకరమైన డార్క్ ప్రొఫైల్ బయటకు వచ్చింది. యష్ గన్ కింద పెట్టి కంగారుగా అన్వి దగ్గరికి వచ్చి ఆ భుజాలు పట్టుకున్నాడు. అతని చేతులు వణుకుతున్నాయి. అన్వి, నీకేం కాలేదు కదా? ఐఎమ్ సారీ, నేను కొంచెం లేట్ అయ్యాను అన్నాడు తీవ్రమైన ఆందోళనతో. అన్వి అతని కళ్ళల్లోకి ఆ భయాన్ని, తనపై ఉన్న అంతులేని ప్రేమని చూసింది. ఒక క్షణం తను రాకపోతే ఏమైపోతుంది అన్న డౌట్ రాగానే తనకి తెలియని ఒక వింత ఆవరించింది. ఎదురుగా ఉన్న ఈ విషయం చూసి తన మనసులోని మాటను నిర్భయంగా బయటపెట్టింది. ఐఎమ్ ఐ ఐ లవ్ యూ యష్ అంది అన్వి ఏడుస్తూ. యష్ కళ్ళల్లో ఆనంద బాష్పాలు తిరిగాయి. అతను ఆమెను తన గుండెలకు మరింత గట్టిగా అణుచుకున్నాడు. ఆ వర్షంలో వారిద్దరు మనసులు ఒక్కటయ్యాయి. రోజు రాత్రి యష్ పడుకోవడానికి ప్రయత్నిస్తుంటే తను ఆపింది ఆర. ఎందుకు ఆపుతున్నా అని తను చూసి అనడంతో ఇక్కడి నుంచి అక్కడ పడుకోవాల్సిన అవసరం లేదు అని అనడంతో ఒక క్షణం తనకి అర్థం కాలేదు. అంటే చిన్నగా తల ఊపి తనని హత్తుకుపోయింది. ఒక్కసారిగా ప్రపంచం స్తంభించిపోయినట్టుగా అనిపించింది. ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా తనని దగ్గర తీసుకొని తన పెదవులతో ముడివేశాడు. ఆ పట్టుకి ఆరాకు కరగక తప్పలేదు. వెంటనే తన రెండు చేతులు పట్టుకొని గోడకి అదిమి పెట్టి తన లోపల ఉన్న మకరందాన్ని జురుకునేలా పనిలో పడ్డాడు. ఒక్క క్షణం తట్టుకోలేకపోయింది ఆరా. వెంటనే నాకు ఊపిరాడట్లేదు అని అనడంతో వెంటనే తనని బెడ్ మీద తోసి తన మీదకి చేరిపోయాడు. ఫాస్ట్గా తన బట్టలు విప్పి ఎదురెత్తులు ఇస్తున్న తన పైటను తీసి తనని ఒక ఉదురులో పీకేశాడు. ఆ వెంటనే మెడ మీద ముద్దులు పెడుతూ మరొక చేతితో తన నక్క శిఖరాలను ఒక్క చేతితో దెబ్బ బంధించేసి తన సుఖాన్ని పరిచయం చేయడంలో పడిపోయాడు. తన మగతనాన్ని తనలో ప్రవేశిస్తుంటే మొట్టమొదటిసారిగా సుఖాన్ని అనుభవిస్తుంది అన్వి. తన భార్య అన్వి మనసును పూర్తిగా గెలుచుకున్నానే ఆనందంలో ఉన్నాడు యష్. మరుసటి రోజు సాయంత్రం పెళ్ళి తర్వాత ఇద్దరు కలిసి మొదటిసారి బయటకు వెళ్ళారు. నగర శివార్లలో ఉన్న ఒక ప్రశాంతమైన ఓపెన్ ఎయిర్ రెస్టారెంట్లో డిన్నర్ ముగించుకొని వాళ్ళు తమ లగ్జరీ కారు వైపు నడుస్తున్నారు. చుట్టూ చీకటి పడుతుంది. చిరుజల్లులు కురుస్తూ వాతావరణం ఎంతో రొమాంటిక్గా ఉంది. యష్ నడుస్తూ నెమ్మదిగా అన్వి చేతిని తన చేతిలోకి తీసుకున్నాడు. అన్వి సిగ్గుపడుతూ అతని వైపు చూసింది. యష్ చాలా సాఫ్ట్ లో బేస్ వాయిస్తో అన్నాడు. ఇప్పుడు చెప్పన్వి, ఈ యష్ నీకు నచ్చాడా? ఇంకా నా పాత ప్రవర్తన చూసి భయపడుతున్నావా అని అడిగాడు ఆమె కళ్ళలోకి ప్రేమగా చూస్తూ. నచ్చడం కాదు యష్, నీ ప్రేమకు పూర్తిగా బానిసైపోయాను. ఒక సైకాలజిస్ట్గా నీ మనసులోని గాయాన్ని నయం చేయగలిగాను. ఇకపై నా ప్రతి శ్వాసలోని నీతోనే అంది అన్వి అతని భుజంపై తల వాల్చుతూ. యష్ ఎంతో రొమాంటిక్గా ఆమె ముఖాన్ని తన వైపు తిప్పుకొని ఆమె పెదవులను ముద్దు పెట్టుకోబోయే సరిగ్గా అదే సమయంలో కిర్రున సడన్గా రెండు నల్లటి ఎస్యూవి కార్లు చాలా వేగంగా వచ్చి వాళ్ళ కారుకు అడ్డంగా ఆగాయి. కార్ల డోర్ తెరుచుకొని చేతుల్లో గన్స్ పట్టుకున్న 10 మంది రౌడీలు ఒక్కసారిగా వాళ్ళని చుట్టుముట్టారు. ఆ శబ్దానికి యష్ ముఖం ఒక్క సెకండ్లో మారిపోయింది. అతని కళ్ళల్లో రొమాన్స్ మాయమై ఒక భయంకరమైన రాక్షసత్వం, కోపం కమ్ముకున్నాయి. తన భార్యతో ఉన్న మధురమైన క్షణాలు పాడు చేయడానికి ఎవడు తెగించాడనే ఆవేశం అతని ఒంటిని రగిల్చింది. యష్ చటుక్కని అన్విని తన వెనుకకు లాక్కొని ఒక రక్షణ కవచంలా నిలబడ్డాడు. తన కోటి లోపల ఉన్న పర్సనల్ గన్ చేతిలోకి తీసుకున్నాడు. సరిగ్గా అప్పుడే ఆ రౌడీల మధ్య నుండి నడుచుకుంటూ వచ్చాడు యష్. పాత శత్రువు క్రూరమైన గ్యాంగ్స్టర్ జోగినాథం. వాడి చేతిలో ఒక 19 కత్తి ఉంది. వాడు వికృతంగా నవ్వుతూ మెడ మీద ఉన్న గాయాన్ని తడుముకుంటూ యష్ వైపు చూశాడు. యష్, పెళ్లి చేసుకుని సంసార జీవితంలో మునిగిపోయావా లంగా నా కొడుక? నువ్వు నన్ను సిటీ దాటించావని కసితో ఉన్నాను రా.
ఈరోజు నీ 5 ఏళ్ల నిరీక్షణను, నీ పెళ్లి గిఫ్ట్ని ముక్కలు చేయడానికి వచ్చాను. నీ కళ్ళ ముందు నీ పిల్లని నరికి చంపుతా అంటూ జోగినాథం పిచ్చిగా అరిచాడు. యష్ కళ్ళు రక్తంలో ఎర్రబడ్డాయి. తన ప్రాణమైన అన్విని తాకడానికి ఒక్కడు బయట ఇలా అటాక్ చేస్తాడా? యష్ అన్వి వైపు చూడకుండానే ఆమె చేతిని గట్టిగా నొక్కుతూ చాలా కఠినంగా అన్నాడు. అన్వి, నువ్వు వెంటనే వెళ్ళి మన కారు లోపల కూర్చో, డోర్స్ లాక్ చేసుకో. నేను నా కొడుకుల పని పూర్తి చేసి వస్తాను అని చెప్పి గన్ పట్టుకొని ఒక సింహంలో జోగినాథం గ్యాంగ్ వైపు దూకాడు. ధమ్ ధమ్ ధమ్. యష్ విచక్షణ రహితంగా కాల్పులు జరపడం మొదలుపెట్టాడు. అడ్డు వచ్చిన వాడిని వచ్చినట్టుగా కాల్చిపడేశాడు. అతని నోటి నిండా శత్రువుల రక్తం చెందుతుంది. అతని ఒంటి నిండా శత్రువుల రక్తం చెందుతుంది. యష్లోని అసలైన భయంకరమైన డార్క్ ప్రొఫైల్ బయటకు వచ్చింది. కానీ జోగినాథన్ చాలా తెలివిగా యష్ ఫైట్లో బిజీగా ఉన్న సమయాన్ని చూసి కారు వైపు పరిగెడుతున్న అన్విని టార్గెట్ చేశాడు. వాడు చాలా వేగంగా అన్వి వైపు దూసుకెళ్ళి తన గన్ను నేరుగా అన్వి వైపు గురిపెట్టాడు. ఓహో, నీ బలహీనత ఇది కదా యష్, చావడానికి రెడీ అవ్వు వదిన గారు అంటూ జోగినాథ్ ఒక వికృతమైన నవ్వు నవ్వుతూ ట్రిగ్గర్ నొక్కాడు. ధామ్. బుల్లెట్ చాలా వేగంగా అన్వి వైపు దూసుకుపోయింది. అన్వి వద్దు. యష్ ప్రాణాలు గాల్లో కొలిసిపోయినంత పని అయింది. అతని గుండె ఆగిపోయినంత భయం వేసింది. జోగినాథన్ గన్ నుండి బుల్లెట్ దూసుకొచ్చిన ఆ క్షణం కాలం ఒక్కసారిగా ఆగిపోయినట్లుగా అనిపించింది. అన్వి అని యష్ పెట్టిన కేక ఆ రాత్రి నిశ్శబ్దాన్ని చీల్చుకుంటూ మారుమోగింది. అతని గుండెల్లో భయం, కళ్ళల్లో రక్తం ఒకేసారి కమ్ముకున్నాయి. ఆలోచించడానికి ఒక్క సెకండ్ కూడా సమయం లేదు. తన ప్రాణం కళ్ళ ముందే ముక్కలైపోతుంటే చూస్తూ ఊరుకునేవాడు కాడు యష్. అతను తన చేతిలోని గన్నుని విసిరేసి చిరుతుపులిలా అన్వి వైపు డ్రైవ్ చేశాడు. ధామ్. బుల్లెట్ అన్విని తాకడానికి సరిగ్గా మిల్లీ సెకండ్ల ముందు యష్ ఆమెను గట్టిగా చుట్టేసి పక్కకు లాగాడు. కానీ ఆ వేగంలో జోగినాథ్ వదిలిన ఆ బుల్లెట్ యష్ కుడి భుజాన్ని బలంగా దూసుకుంటూ వెళ్ళిపోయింది. అంటూ యష్ ఒక్కసారిగా అన్వితో సహా కింద పడ్డాడు. అతని వైట్ షర్ట్లో క్షణాల్లో ఎరుపు రంగులోకి మారిపోయింది. రక్తం దారులుగా కారుతుంది. యష్. అన్వి గుండె పగిలినంత పనింది. ఆమె సైకాలజిస్ట్ తెలివితేటలన్నీ ఆ క్షణంలో మాయమైపోయాయి. తనను కాపాడటం కోసం యష్ తన ప్రాణాలను పణంగా పెట్టాడని అర్థం కాగానే ఆమె కళ్ళలోంచి కన్నీళ్ళు సునామీలా వచ్చాయి. ఆమె యష్ భుజాన్ని గట్టిగా పట్టుకొని, నీకేం కాలేదు కదా యష్, ఎందుకు ఇలా చేసావు అంటూ ఏడవడం మొదలుపెట్టింది. యష్ రక్తం కారుతున్న ఆ నొప్పినేమీ లెక్క చేయకుండా ఒక క్రూరమైన నవ్వు నవ్వి, నీకు ఏం కానంత వరకు ఈ యష్ని చంపే మొగుడు ఇంకా పుట్టలేదు అన్వి అన్నాడు చాలా లో బేస్ పవర్ఫుల్ వాయిస్తో. జోగినాథం వాడి గ్యాంగ్ వైపు చూసి పిచ్చిగా నవ్వాడు. చూసారా, సిటీని వణికించే గ్యాంగ్ పిన్ యష్ ఈరోజు ఒక ఆడదాని కోసం ప్రాణాల మీదకు తెచ్చుకున్నాడు. ఒరే యష్, నీ కథ ఆట ముగిసిందిరా, మీ ఇద్దరు శవాలను ఇక్కడే పూర్తి చేస్తా అంటూ వాడు మళ్ళీ గన్ పైకెత్తాడు. కానీ జోగినాథ్ ఒక పెద్ద తప్పు చేశాడు. సింహాన్ని గాయపరిచి వదిలేశాడు కదా. యష్ నెమ్మదిగా కింద పడి నుంచి లేచి నిలబడ్డాడు. గాయం నుండి రక్తం కారుతున్న అతని ముఖంలో కనీసం నొప్పున్న భావన కూడా లేదు. అతని కళ్ళు పూనకం వచ్చినట్లు ఎర్రగా మారాయి. అతని చుట్టూ ఉన్న ఆరా ఒక భయంకరమైన డార్క్ డెవిల్లా మారిపోయింది. అతను నాలిపై పడి ఉన్న గన్ను నెమ్మదిగా ఎడమ చేతిలోకి తీసుకున్నాడు. జోగినాథం, నువ్వు నా సామ్రాజ్యాన్ని తాకి ఉంటే నిన్ను కేవలం చంపేసి వదిలేసేవాడిని. కానీ నువ్వు నా శ్వాసను, నా భార్యను తాకాలని చూసావు. నేను ఒక్క బుల్లెట్తో చంపితే ఆ దేవుడు కూడా నన్ను క్షమించడు. నీకు నరకం అంటే ఏంటో చూపిస్తా అని గర్జించాడు యష్. ఆ గర్జనకు జోగినాథం గుండెల్లో మొదటిసారి భయం అంటే ఏంటో తెలిసింది. వాడు ట్రిగ్గర్ నొక్కేలోపే ధమ్. యష్ వదిలిన మొదటి బుల్లెట్ జోగినాథం కుడి చేతి మణికట్టు ముక్కలు చేసింది. వాడు చేతిలోని గన్ కింద పడిపోవడంతో అమ్మా అంటూ కింద కూలబడ్డాడు. ధమ్. మరో 2 బుల్లెట్లు వాటి 2 మోకాళ్ళను చించుకుంటూ వెళ్ళాయి. జోగినాథ్ రక్తం మడుగులో పడి నరకం చూస్తూ అరుస్తున్నాడు. మిగిలిన రౌడీలు యష్లో ఆ రాక్షస రూపాన్ని చూసి భయంతో గన్స్ కింద పడేసి వెనక్కి
జరిగిపోయారు. యష్ నడుచుకుంటూ జోగినాథం దగ్గరికి వచ్చాడు. వాడి జుట్టు గట్టిగా పట్టుకొని పైకి లేపాడు. ఇంకొకసారి నా అన్వి వైపు కన్నెత్తి చూసినా నీ వంశంలో ఒక్కడు కూడా మిగలడు, గుర్తుపెట్టుకో అని చెప్పి వాడి గుండెల మీద కాలుతో బలంగా తన్నాడు. అదే సమయంలో దూరం నుండి పోలీస్ సైరన్లు శబ్దాలు వినపడ్డాయి. సంజయ్ తన గ్యాంగ్తో కలిసి అక్కడికి చేరుకున్నాడు. రౌడీలందరినీ వాళ్ళు లొంగి తీసుకున్నారు. యష్ గన్ని కింద పడేసి ఒక్కసారిగా వెనక్కి తిరిగాడు. అతని కళ్ళలో ఉన్న ఆ భయంకరమైన రాక్షసత్వం అన్విని చూడగానే మంచులా కరిగిపోయింది. అతను నీరసంగా అడుగులు వేస్తూ అన్వి ముందుకు వచ్చి మోకాల మీద కూలబడ్డాడు. బ్లడ్ లాస్ వల్ల అతని కళ్ళు మూతలు పడుతున్నాయి. అన్వి పరిగెత్తుకుంటూ వచ్చి అతను గట్టిగా హత్తుకుంది. యష్, కళ్ళు తెరవండి ప్లీజ్, నన్ను వదిలి వెళ్ళకండి సంజయ్, త్వరగా కార్ తీ, హాస్పిటల్కి వెళ్ళాలి అని గట్టిగా అరిచింది. యష్ అన్వి ముఖాన్ని తన రక్తపు చేతితో తాకుతూ చాలా బలహీనమైన స్వరంతో, నేను బాగున్నాను అన్వి, నాకేం కాదు అంటూ ఆమె ఒడిలోనే స్పృహ తప్పి పడిపోయాడు. 2 రోజుల తర్వాత యష్ వెళ్ళా బెడ్రూమ్. యష్ నెమ్మదిగా కళ్ళు తెరిచాడు. భుజానికి పెద్ద బ్యాండేజ్ కట్టుంది. రూమ్లో తెల్లటి సూర్యకాంతి వస్తుంది. అతని పక్కనే కుర్చీలో కూర్చొని అతని చేతిని తన చేతుల్లోని గట్టిగా పట్టుకొని నిద్రపోతుంది అన్వి. ఆమె కళ్ళు ఇంకే ఏడ్చినట్టు ఎర్రగానే ఉన్నాయి. 2 రోజులుగా ఆమె ఆ రూమ్ దాటి పక్కకు వెళ్ళలేదని ఆమె ముఖం చూస్తేనే తెలుస్తుంది. యష్ ఆమె తలని ప్రేమగా నిమిరాడు. ఆ స్పర్శకు అన్వి ఒక్కసారిగా కళ్ళు తెరిచి లేచింది. యష్, కళ్ళు తెరిచారా? ఎలా ఉంది? ఇప్పుడు నొప్పిగా ఉందా? నేను డాక్టర్ని పిలుస్తాను అంటూ కంగారుగా లేవబోయింది. యష్ ఆమె చేయి పట్టి ఆపాడు. ఒక్క ఉదుటిన ఆమెను తన వైపుకు లాక్కున్నాడు. అన్వి అతని గుండెలపై పడింది. నువ్వు పక్కన ఉంటే నాకు ఏ నొప్పి తెలియదు అన్వి, కానీ ఈ 2 రోజులు నువ్వు పడ్డ ఆందోళన నా మనసుని గాయపరిచింది. ఐ ఆమ్ సారీ, నిన్ను భయపెట్టాను అన్నాడు యష్ చాలా లవింగ్గా. అన్వి అతని కళ్ళలోకి చూస్తూ కళ్ళలో నీళ్ళతోనే నవ్వింది. నువ్వు నన్ను భయపెట్టలేదు యష్, నీ ప్రేమ ఎంత గాఢమైనదో నాకు ప్రాక్టికల్గా చూపించావు. ఒక క్రిమినల్ సైకాలజీగా చెప్తున్నాను, నీ గుండెల్లో ఉన్నాయి ఈ డార్క్ లవ్, గాఢమైన పిచ్చి ప్రేమకి నేను లైఫ్ లాంగ్ బందీ అయిపోవడానికి సిద్ధంగా ఉన్నాను. ఐ లవ్ యూ యష్ అంది. యష్ పెదవులపై ఒక అందమైన నవ్వు విసిరింది. ఈసారి ఎలాంటి అడ్డంకులు లేవు, ఎలాంటి శబ్దాలు లేవు. అతను ఆమె నడుము చుట్టూ చేయి వేసి చాలా కేరింగ్గా రొమాంటిక్గా ఆమె పెదవులను తన అదరలతో బంధించాడు. యష్ భుజానికి ఇంకా బ్యాండేజ్ ఉండడంతో సిల్క్ నైట్ రోప్ వేసుకొని బెడ్ మీద చాలా రాయల్గా గంభీరంగా కూర్చొని ఆఫీస్ ఫైల్స్ చూస్తున్నాడు. అతని ముఖంలో ఎప్పుడు ఉండే ఆ డాన్ లుక్ అలాగే ఉంది. సరిగ్గా అప్పుడే రూమ్ డోర్ డబ్బాలను తెరుచుకుంది. లోపలికి అడుగుపెట్టింది ఆరా. చేతిలో వేడివేడిగా ఉన్న చేదు కషాయం గ్లాస్ పట్టుకొని ఉంది. ఆమె ముఖం చూస్తూనే తెలుస్తుంది అక్కడ అసలు రొమాన్స్ లేదు, కేవలం కోపం, ఆర్డర్ మాత్రమే ఉన్నాయి. యష్ ఆమెను చూడగానే గంభీరంగా గొంతు సవరించుకొని, ఆరా, రూమ్లోకి వచ్చేటప్పుడు నా పర్మిషన్ అని అనబోయాడు. నోరు మూయ్ యష్, ఎక్కువ మాట్లాడకుండా మర్యాదగా ఈ గ్లాస్ ఖాళీ చేయి అంది ఆరా చేదు కషాయం గ్లాసును అతని ముందు పెడుతూ. యష్ ఆ గ్లాస్ వైపు, అందులో నుంచి వస్తున్న భయంకరమైన వాసన వైపు చూసి ఒక్కసారిగా ముఖం తిప్పేసుకున్నాడు. నేను తాగను. బయట ప్రపంచాన్ని శాసించే యష్ ఈ చేదు నీళ్లు తాగుతాడా? అయినా నా భుజానికి కదా గాయమైంది, నా కడుపుకేం కాలేదు. సంజయ్, ఎక్కడున్నావురా, నా కాఫీ అని గట్టిగా అరవబోయాడు. సంజయ్ కాదు కదా, నీ అండర్ వరల్డ్ గ్యాంగ్ మొత్తం వచ్చిన నేను ఈరోజు నా చేతిలోంచి కాపాడలేరు యష్ అంటూ గారో గట్టిగా అరిచింది. ఆమె వాయిస్ పెరిగేసరికి యష్ గుండె ఒక్కసారిగా జలధరించింది. అతని ముఖంలోని ఆ గంభీరతో ఆ డాన్ లుక్ అంత క్షణాల్లో మాయమైపోయాయి. ఆరా బెడ్ ముందుకు వచ్చి నడుము మీద చేతులు పెట్టుకొని కళ్ళు పెద్దవి చేసి చూసింది. తాగుతావా లేక ఈ గ్లాసు మొత్తం నీ నెత్తి మీద వంచమంటావా? బయట నువ్వు పెద్ద తోపు కావచ్చు, కానీ ఈ రూమ్లో మాత్రం నువ్వు నా మాట వినాల్సిందే. నిన్ను కాపాడటానికి నీ గన్ పవర్
ఇక్కడ పని చేయదు, జాగ్రత్త అని క్లాస్ పీకింది. అంతే, సిటీని వణికించే భయంకరమైన గ్యాంగ్స్టర్ యష్ ఆరా అరుపులకి ఒక్కసారిగా పిల్లిలా మారిపోయాడు. బెడ్ మీద కొంచెం వెనక్కి తిరిగి చేతులు జోడించి చాలా అమాయకంగా కళ్ళు మిటకరిస్తూ, ఆరా ప్లీజ్ గట్టిగా అరవకు, బయట నా మనుషులు సెక్యూరిటీ అందరూ ఉన్నారు, వాళ్ళు వింటే నా పరువు గంగలో కలిసిపోతుంది. నేనేమైనా చిన్నపిల్లాడినా ఈ చేదు కషాయం తాగడానికి అన్నాడు చాలా లో బేస్ వాయిస్తో బతిమలాడుతూ. చిన్నపిల్లాడివి కాబట్టి చెప్తున్నా, మర్యాదగా తాగు అని ఆరా గ్లాస్ తీసి అతని నోటి దగ్గర పెట్టింది. యష్ ఇంకేం చేయలేక భయంతో వణికిపోతూ కళ్ళు గట్టిగా మూసుకొని ఆ చేదు కషాయాన్ని ఒకే ఒక్క ఊపిలో తాగేశాడు, ముఖమంతా పిచ్చిగా పెట్టేసుకొని. అబ్బా ఒంట్లో ఉంది ఆరా అన్నాడు. గుడ్ బై, అలాగే నోరు మూసుకొని రెస్ట్ తీసుకో అని ఆరా గ్లాస్ తీసుకొని చాలా ప్రౌడ్గా రూమ్ నుండి బయటకు నడిచింది. ఆమె వెళ్ళగానే యష్ బెడ్ పక్కనే ఉన్న టేబుల్ మీద ఉన్న షుగర్ క్రిస్టల్స్ కలకండ ముక్కలు నోట్లో వేసుకొని అబ్బా చచ్చండ్ర దేవుడా అంటూ గట్టిగా ఊపిరి పీల్చుకున్నాడు. సరిగ్గా అప్పుడే రూమ్ డోర్ సందులోంచి సంజయ్ మరో ఇద్దరు రౌడీలు నవ్వు ఆపుకుంటూ తల లోపలికి పెట్టేశారు. యష్ అది చూసి చటుక్కన తన కోటు కాలర్ సర్దుకొని మళ్ళీ గంభీరమైన డాన్ ఫేస్ పెట్టి, ఏం చేస్తున్నారు? లోపల ఇంటర్నేషనల్ బిజినెస్ డీల్ కొంచెం గట్టిగా జరుగుతుంది. ఆయన బయట డాన్ అయినంత మాత్రాన ఇంటిలో ఉన్న మహాలక్ష్మి మాట వినకూడదా ఏంటి? వెళ్ళిపోండి ఇక్కడ నుండి అని గద్దించాడు. వాళ్ళు నవ్వుకుంటూ వెళ్ళిపోయాక యష్ మనసులో బయట శత్రువుల బుల్లెట్లను తట్టుకోవడం ఈజీనేమో, కానీ ఆరా అరుపుల ముందు నిలబడటం మాత్రం నా వల్ల కాదు బాబోయ్ అనుకుంటూ బెడ్ మీద పడుకున్నాడు. మరుసటి రోజు ఉదయం 11 గంటలు దాటుతుంది. విల్లా కింద అంతస్తులోని మెయిన్ హాల్లో వాతావరణం చాలా సీరియస్గా ఉంది. సోఫాలో యష్ బ్లాక్ అండ్ వైట్ లగ్జరీ సూట్ వేసుకొని కాళ్ళకు రౌండ్గా తిప్పుకుంటూ ఒక రాజులో కూర్చొని ఉన్నాడు. అతని పక్కనే రైట్ హ్యాండ్ సంజయ్. సిటీలోని మరో ఇద్దరు పెద్ద బిజినెస్ మ్యాగ్నెట్స్ నిలబడి ఉన్నారు. యష్ ముఖంలో ఆ పాత గంభీరత్వం, కళ్ళల్లో అండర్ వరల్డ్ కింగ్ పీన్కు తగ్గట్టు ఉండే ఆ పదునైన పవర్ స్పష్టంగా కనిపిస్తున్నాయి. తన భుజం గాయాన్ని లెక్క చేయకుండా ఒక ఇంపార్టెంట్ ల్యాండ్ డీల్ ఫైల్స్ చూస్తున్నాడు. సార్, ఈ డీల్ కనుక ఓకే అయితే సిటీలోని మనల్ని కొట్టేవాడు ఉండడు, కానీ అవతల గ్యాంగ్ కొంచెం గొడవ చేస్తుంది అన్నాడు సంజయ్ చాలా రెస్పెక్ట్గా. యష్ ఆ ఫైల్ పక్కన పెట్టి సిగరెట్ వెలిగిస్తూ చాలా లో బేస్ క్రూరమైన వాయిస్తో, ఎవడైనా సరే ఈ యష్ సామ్రాజ్యంలో అడుగు పెట్టాలంటే నా రూల్స్ ఒప్పుకోవాలి, లేదంటే వాడి అడ్రస్ లేకుండా చేయండి అని ఆర్డర్ వేశాడు. ఆ గంభీరత్వానికి అక్కడున్న బిజినెస్ మ్యాగ్నెట్స్ వణికిపోతూ సంతకాలు పెట్టబోయారు. సరిగ్గా అదే సమయంలో పై అంతస్తు నుండి ఒక పవర్ఫుల్ వాయిస్ వినిపించింది. యష్ ఆరా గొంతులో ఎలాంటి అరుపు లేదు, కానీ ఒక గంభీరత్వం కమాండింగ్ టోన్లో ఉన్నాయి. అంతే, ఆ పేరు వినబడగానే యష్ వెలిగించిన సిగరెట్ చేతిలోనే అయిపోయింది. అతని గుండె ఒక్కసారిగా జల్లుమంది. కళ్ళల్లో ఉన్న ఆ రాక్షసత్వం, గ్యాంగ్స్టర్ లుక్తో అంతా క్షణాల్లో మాయమైపోయి ఒక అమాయకమైన పిల్ల ఫేస్ బయటకు వచ్చింది. ఆరా మెట్లు దిగుతూ చాలా సీరియస్గా కిందికి వస్తుంది. ఆమె చేతిలో ఒక ప్లేట్ ఉంది, అందులో ఉడికించిన ఓట్స్, పొంగలి, కొన్ని పచ్చి కూరగాయలు ఉన్నాయి. యష్ చటుక్కున సిగరెట్ ఆర్పేసి సోఫాలోంచి లేచి నిలబడ్డాడు. తన కోటు బటన్ సర్దుకుంటూ భయంతో సంజయ్ వైపు చూశాడు. సంజయ్ ముఖం చాటేసి నవ్వు ఆపుకుంటున్నాడు. అది ఆరా, బయట నుండి ఇంపార్టెంట్ గెస్టులు వచ్చారు కదా, నేను బిజినెస్ డీల్ అని యష్ చాలా సాఫ్ట్ వాయిస్తో లోపలే గుసగుసలాడుతూ అనబోయాడు. డీల్స్ తర్వాత చూసుకోవచ్చు యష్. డాక్టర్ నిన్ను బెడ్ రెస్ట్ తీసుకోమన్నారు. ఇక్కడ కూర్చొని సిగరెట్లు కాలుస్తూ ఏం కొంపలు ముంచుతున్నావు? అసలు నీకు ఆరోగ్యం మీద శ్రద్ధ ఉందా? అంది ఆరా బిజినెస్ మ్యాగ్నెట్స్ ముందే చాలా గంభీరంగా యష్ కళ్ళల్లో చూస్తూ. అక్కడ ఉన్న వాళ్ళంతా నోరు వెళ్ళబడ్డారు. సిటీని వణికించే డాన్ యష్ను ఈ అమ్మాయి ఇంత అధికారంగా గంభీరంగా క్వశ్చన్ చేస్తుందా అని షాక్ అయ్యారు. యష్ తన పరువుని కాపాడుకోవడానికి గెస్ట్స్ వైపు చూస్తూ, అది మా ఆవిడకి నా ఆరోగ్యం మీద కేర్ ఎక్కువ, లేండి మీరు ఫైల్స్ చూడండి అని కవర్ చేయబోయాడు.
ఎక్కువ మాట్లాడకుండా మర్యాదగా ఈ ప్లేట్ ఖాళీ చేయేష్, లేదంటే ఈ రోజంతా నేను ఈ హాల్లోనే కూర్చోబెడతాను, జాగ్రత్త అంటూ ఆ ఓట్స్ పొంగలి ప్లేట్ను యష్ చేతిలో పెట్టింది. యష్ ఆ పొంగలి వైపు చూసి ఏడుపు ముఖం పెట్టాడు. ప్లీజ్ కనీసం బిర్యానీ అయినా తినవచ్చు కదా. ఈ చప్పటి కూడా తినాలా? పైగా వీళ్ళందరూ చూస్తున్నారు. నా అండర్ వరల్డ్ ఇమేజ్ ఏమైపోవాలి అని చాలా దీనంగా లోపలే గొంతుతో అడిగాడు. ఇమేజ్ కాదు యష్, నీ గన్ పవర్ కూడా ఇక్కడ పనిచేయదు. తింటావా లేక మళ్ళీ నేను కోప్పడాలా అని కళ్ళు పెద్దవి చేసి వార్నింగ్ ఇచ్చింది. బాబాయ్ వద్దు, తింటున్నా అంటూ యష్ భయంతో వణికిపోతూ సోఫాలో కూర్చొని ఆ ఓట్స్ పొంగలి ముఖం పిచ్చిగా పెట్టి తినడం మొదలుపెట్టాడు. అది చూసి సాటిస్ఫై అయ్యి గుడ్ బాయ్, తిన్నాక రూమ్కి వచ్చి రెస్ట్ తీసుకో యష్ అంతే గంభీరంగా చెప్పి మళ్ళీ పైకి వెళ్ళిపోయింది. ఆమె వెళ్ళగానే యష్ గట్టిగా ఊపిరి పీల్చుకున్నాడు. నోట్లో ఉన్న పొంగలిని ఎలాగోలా మింగి పక్కనే ఉన్న బిజినెస్ మ్యాగ్నెట్స్ వైపు చూశాడు. వాళ్ళు నవ్వు ఆపుకోలేక తలలు దించుకున్నారు. యష్ మళ్ళీ వెంటనే తన సీరియస్ డాన్ ఫేస్ పెట్టి, ఏం చూస్తున్నారా? హోమ్ మినిస్టర్ ఆర్డర్ వేస్తే ప్రైమ్ మినిస్టర్ అయినా వినాల్సిందే. డీల్ పేపర్స్ ఇవ్వండి అని గద్దించాడు. సంజయ్ నవ్వుతూ, సార్, బయట మిమ్మల్ని చూసే శత్రువులు వణుకుతారు, కానీ ఇంట్లో మేడం గారి గంభీరమైన వాయిస్ వింటే మీరు వణుకుతున్నారు అన్నాడు. యష్ సంజయ్ వైపు ఒక పదునైన లుక్ ఇచ్చి, నోరు మూయి సంజయ్, బయట బుల్లెట్లకు ఎదురెళ్ళడం చాలా ఈజీరా, కానీ యారాలు పిలుపుకి ముందు నిలబడటం మాత్రం నా వల్ల కాదు. అయినా మా భార్యకి భయపడేవాడే అసలైన మొగుడు. రాసుకోపో అని కవర్ చేస్తూ ఫైల్ మీద సైన్ చేశాడు. ఆ మరుసటి రోజు సాయంత్రం యష్ ఆఫీస్ నుండి రాగానే సోఫాలో కూర్చొని హ్యాపీగా రిలాక్స్ అవుతున్నాడు. అప్పుడే చేతిలో ఒక పెద్ద లిస్టు పట్టుకొని కిందకి వచ్చింది. ఆమె ముఖంలో ఎప్పటిలాగే ఒక గంభీరమైన కమాండింగ్ లుక్. యష్ అంది అంతే గంభీరంగా. ఆ పిలుపుకి యష్ చటుక్కన ఫోన్ పక్కన పెట్టేసి అలర్ట్ అయిపోయి నిలబడ్డాడు. ఏంటి ఆ లిస్టు? మళ్ళీ ఏదైనా చేదు కషాయమా అన్నాడు భయపడుతూ. కాదు యష్, ఈరోజు వంట మనిషి లీవ్లో ఉంది. నేను ఒక ఇంపార్టెంట్ సైకాలజీ వెబినార్ అటెండ్ అవ్వాలి కాబట్టి సెమినార్ అటెండ్ అవ్వాలి కాబట్టి ఈరోజు డిన్నర్ నువ్వే ప్రిపేర్ చేయాలి. ఇదిగో కావాల్సిన సామాన్ లిస్టు అంటూ ఆ పేపర్ యష్ చేతిలో పెట్టింది. యష్ ఆ లిస్టు వైపు చూసి షాక్ అయ్యాడు. అందులో టమాటో పప్పు, ఆలుగడ్డ ఫ్రై అని రాసింది. నేను అండర్ వరల్డ్ కింగ్ పిన్ని సారీ యష్ని, నేను సిటీని శాసిస్తాను, కానీ వంటగదిని ఎలా శాసిస్తాను? నాకు గన్ పట్టుకోవడం తెలుసు కానీ గరిటె పెట్టుకోవడం రాదు. ప్లీజ్ బయట నుండి ఆర్డర్ చేద్దాం అని చాలా దీనంగా బతిమలాడాడు. నో ఆర్డర్స్ యష్, బయట ఫుడ్ హెల్త్కి మంచిది కాదు. 8 గంటలకల్లా వంట పూర్తవ్వాలి. ఆల్ ది బెస్ట్ యష్ అని అంతే రాయల్గా చెప్పి తన రూమ్కి వెళ్ళి తలుపు పెట్టేసుకుంది. యష్ తల పట్టుకొని కూర్చున్నాడు. ఇక తప్పదన్నట్లు కిచెన్లో అడుగుపెట్టాడు. తన కాస్ట్లీ బ్రాండెడ్ సూట్ కోటు తీసి పక్కన పెట్టి వైట్ షర్ట్ మీద ఒక పింక్ కలర్ వంట యాప్రాన్ కట్టుకున్నాడు. సరిగ్గా అప్పుడే సంజయ్ ఒక ముఖ్యమైన ఫైల్ పట్టుకొని కిచెన్లోకి వచ్చాడు. అక్కడ పింక్ యాప్రాన్ కట్టుకొని ఒక చేతిలో చాకు, ఇంకో చేతిలో ఉల్లిపాయ పట్టుకొని ఏడుపు ముఖంతో ఉన్న యష్ని చూసి సంజయ్ నోరు వెళ్ళబెట్టాడు. సార్, మీరేంటి ఈ గెటప్లో? ఏమైనా కొత్త డీలా అని నవ్వు ఆపుకుంటూ అడిగాడు. యష్ సంజయ్ వైపు క్రూరంగా చూస్తూ, నోరు మూయి సంజయ్, శత్రువుల గుండెల్లో బుల్లెట్లు దింపడం కంటే ఈ ఉల్లిపాయలు కోయడం చాలా కష్టంగా ఉందిరా. కళ్ళ నుంచి నీళ్ళు వచ్చేస్తున్నాయి. అయినా నువ్వు కరెక్ట్ టైంకి వచ్చావు. రా, ఇద్దరం కలిసి పప్పు వండుదాం అన్నాడు. బాబు సార్, నన్ను క్షమించండి. బయట శత్రువులతో ఫైట్ చేయమన్నా చేస్తాను, కానీ కిచెన్లో వస్తే మేడం గారు నన్ను కూడా నరికిస్తారు. నేను వస్తా సార్ అంటూ సంజయ్ ఫైల్ అక్కడ పెట్టి వెనక్కి తిరిగి చూడకుండా పరిగెత్తాడు. ఒరే సంజయ్, నన్ను ముంచేసావు కదరా అని యష్ గట్టిగా అరిచాడు. ఇక లాభం లేదనుకుని యష్ యూట్యూబ్లో టమాటో పప్పు ఎలా చేయాలి అని సెర్చ్ చేసి వంట మొదలుపెట్టాడు. ఒక చేతిలో పోపు వేస్తూ అది చిట్లు మొహం మీద పడుతుంటే గ్యాంగ్స్టర్ లాగా డక్ అవుతూ తప్పించుకున్నాడు. ఉప్పు ఎంత వేయాలో తెలియక తన గన్కి బుల్లెట్లు లోడ్ చేసినట్టు స్పూన్తో కొలిచి వేశాడు.
సరిగ్గా 8 గంటలకి ఆర కిచెన్లోకి వచ్చింది. కిచెన్ అంతా రణరంగంలా మారిపోయింది. పప్పు గోడలకి అంటుకొని ఉంది. పోపు గాల్లోకి లేచింది. యష్ ముఖానికి నల్లటి మసి పూసుకొని చేతిలో గరిటె పట్టుకొని ఒక పెద్ద యుద్ధం గెలిచిన వీరుడిలా నిలబడ్డాడు. ఆరా చుట్టూ చూసి నవ్వు ఆపుకుంటూ గంభీరంగా డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చుంది. యష్ ఎంతో కష్టపడి వండిన పప్పు అన్నం ప్లేట్లో వడ్డించాడు. ఆరా మొదటి ముద్ద నోట్లో పెట్టుకుంది. యష్ గుండె రౌడీలు గన్స్ గురిపెట్టినప్పుడు కూడా కొట్టుకోనంత వేగంగా కొట్టుకుంటుంది. భయంతో వణికిపోతూ ఆరా ముఖం వైపు చూస్తున్నాడు. ఆరా ముద్ద మింగి గంభీరంగా యష్ వైపు చూసి ఉప్పు ఎక్కువైంది. యష్, అయినా పర్లేదు, నువ్వు వండావు కాబట్టి బాగుంది అంది చిన్నగా నవ్వుతూ. ఆ మాట వినగానే యష్కి ప్రాణం లేచొచ్చినట్టుగా అనిపించింది. చేతిలోని గరిటె పక్కన పెట్టి యాప్రాన్ తీసేస్తూ గట్టిగా ఊపిరి పీల్చుకున్నాడు. అబ్బా, థ్యాంక్స్ ఆరా, ఈ రోజుతో నా కిచెన్ డ్యూటీ అయిపోయింది కదా. రేపటి నుండి నేను మళ్ళీ డాన్ లాగా ఆఫీస్కి వెళ్ళొచ్చా అని చాలా అమాయకంగా అడిగాడు. ఆరా ప్లేట్ పక్కన పెట్టి అంతే గంభీరంగా వెళ్ళొచ్చు యష్, కానీ రేపు నైట్ డిన్నర్కి చికెన్ బిర్యానీ ఎలా చేయాలో ఇప్పుడే యూట్యూబ్లో చూసి నేర్చుకో అంది చాలా క్యాజువల్గా. బాబు, చికెన్ బిర్యానీనా? నన్ను చంపేసే ఆరా, నా వల్ల కాదు అంటూ యష్ సోఫాలోకి తల దూచేసి ఒక చిన్న పిల్లలా మూలుగుతూ పడుకున్నాడు. బయట సిటీని శాసించే కింగ్ పిన్ ఇంట్లో మాత్రం భార్య చేతిలో వంటవాడిగా మారిపోయిన ఆ సీన్ చూసి కిటికీలో నుంచి తొంగి చూస్తున్న సంజయ్ అండ్ గ్యాంగ్ నవ్వు ఆపుకోలేక చచ్చారు. యశ్ సోఫాలోకి తలదూర్చేసి నన్ను చంపేసాయి, నా వల్ల కాదు అంటూ ఒక చిన్నపిల్లలా ములుగుతుంటే అతని అమాయకత్వాన్ని చూసి మనసులోనే నవ్వుకుంది. కిటికీలో చూస్తున్న సంజయ్ గ్యాంగ్ కూడా నవ్వులు ఆపకుండా అక్కడి నుండి జారుకున్నారు. సరిగ్గా అదే సమయంలో ఆరా టేబుల్ మీద ఉన్న ఆరా పర్సనల్ ఫోన్ గట్టిగా వైబ్రేట్ అవుతూ రింగ్ అయింది. స్క్రీన్ మీద డాడ్ అని ఫ్లాష్ అవ్వడం చూడగానే ఇందాకటి వరకు ఆరా ముఖంలో ఉన్న ఆ సరదా ఫన్నీ ఎక్స్ప్రెషన్స్ అన్నీ ఒక్క సెకండ్లో మాయమైపోయాయి. ఒక పదునైన క్రిమినల్ సైకాలజిస్ట్కు ఉండే గంభీరత్వం ఆమె ముఖంలో వచ్చేసింది. సోఫాలో ముడుచుకుపోయిన యష్ కూడా ఆ రింగ్ టోన్ వినగానే చటుక్కున తలపైకెత్తి సీరియస్గా ఆరా వైపు చూశాడు. ఎందుకంటే ఫోన్ చేస్తుంది మరెవరో కాదు, సిటీకి పోలీస్ కమిషనర్ స్వయంగా ఆరా తండ్రి. ఆరా నెమ్మదిగా ఫోన్ చేసి చేతిలోకి తీసుకొని గ్రీన్ బటన్ స్వైప్ చేసి చెవి దగ్గర పెట్టుకుంది. హలో డాడ్ అంది చాలా లో వాయిస్తో గంభీరంగా. అటువైపు నుండి కమిషనర్ గొంతు చాలా సీరియస్ బేస్గా వినిపించింది. ఆరా, ఎలా ఉన్నావమ్మా? అక్కడంతా సేఫే కదా? జోగినాథన్ కూడా హాస్పిటల్లో చావు బతుకుల మధ్య ఉన్నాడు. వాడు కోలుకోగానే వాడిపై 3rd డిగ్రీ ఉపయోగించి మొత్తం నిజాలు కక్కిస్తాం. నేను బాగున్నాను డాడ్, ఇక్కడ అంతా సేఫ్ అంది ఆరా యష్ వైపు ఒక పదునైన లుక్ ఇస్తూ. యష్ ఆ చూపుకి భయపడుతున్నట్టుగా నటిస్తూనే కమిషనర్ ఏం మాట్లాడుతున్నాడో అని చాలా శ్రద్ధగా వినడం మొదలుపెట్టాడు. కమిషనర్ గొంతులో తీవ్రత మరింత పెరిగింది. గుడ్, కానీ అసలు విషయం అది కాదు ఆరా. నేను నీకు ఫోన్ చేసింది జోగునాథం గురించి అడగడానికి కాదు. వాడి కేవలం ఒక అమ్ముడుపోయిన రౌడీ మాత్రమే. అసలు నిన్ను ఆ యష్ను టార్గెట్ చేస్తూ ఆ రాత్రి మీ లొకేషన్ను జోగినాథానికి లీక్ చేసిన ఆ నల్ల చొక్కా వెనుక ఉన్న అసలు సూత్రధారి ఎవరు? ఆ అండర్ వరల్డ్ కింగ్ పిన్ గురించి ఏమైనా క్లూ దొరికిందా? నువ్వు ఒక సైకాలజిస్ట్గా యష్ మైండ్ని గేమ్ని రీడ్ చేసి వాడి సామ్రాజ్యంలో దాగున్న ద్రోహి ఎవరు కనిపెట్టగలిగావా అని అడిగారు. ఆరా ఫోన్ గట్టిగా పట్టుకొని చాలా గంభీరంగా స్థిరమైన స్వరంతో సమాధానం చెప్పింది. దొరికింది డాడ్. వాడు యష్ సామ్రాజ్యానికి చాలా దగ్గరగా ఉన్నవాడే. వాడి మైండ్ గేమ్ని వాడి తుప్పరి ప్లాన్ను నేను పూర్తిగా డీకోడ్ చేసేసాను. నేను ఈ గేమ్ ఇక్కడితో అయిపోలేదు డాడ్, అసలైన ఆట ఇప్పుడే మొదలైంది. రేపు ఉదయం నేను మిమ్మల్ని వచ్చి నేరుగా కలిసి పూర్తి వివరాలు ఇస్తాను అంది. ఎక్సలెంట్ ఆరా, ఐ ఆమ్ ప్రౌడ్ ఆఫ్ యూ, టేక్ కేర్ అని కమిషనర్ ఫోన్ పెట్టేశారు. ఆరా ఫోన్ కట్ చేసి టేబుల్ మీద పెట్టింది. హాల్ అంతా ఒక్కసారిగా పిన్ డ్రాప్ సైలెన్స్ ఆవరించింది. యష్ నెమ్మదిగా ఆ సోఫాలో నుంచి లేచి తన పాత గంభీరత్వాన్ని ముఖంలోకి తెచ్చుకుంటూ తన లో బేస్ పవర్ఫుల్ వాయిస్తో అడిగాడు.
ఏంటి ఆరా, కమిషనర్ గారి నా సామ్రాజ్యంలో నా నమ్మక ద్రోహి దొరికేశాడా? ఇంతకీ ఆ ద్రోహి ఎవరు నాకు చెప్తావా? లేదా రేపు మీ నాన్నగారితో కలిసి నన్ను కూడా జైల్లో పెట్టేస్తావా? ఆరా అతని కళ్ళలో చూసి ఇందక్కటి గంభీరత్వాన్ని పక్కన పెట్టి ఒక్కసారిగా నడుము మీద చేతులు కట్టుకొని కళ్ళు పెదవి చేసింది. నిన్ను జైల్లో పెట్టించడమా? అంత సీన్ లేదు యష్. నేను జైల్లో పెట్టిస్తే రేపటి నుండి మా నాన్న పోలీస్ స్టేషన్లో కూడా నీతో టమాటా పప్పే వండిస్తారు. అయినా ఆ ద్రోహి ఎవరో నాకు తెలుసు. వాడి పని నేను చూసుకుంటాను. కానీ ఇందాక నేను చెప్పింది నువ్వు మర్చిపోయావా? యష్ అంది అంతే గంభీరంగా. యష్ ఒక్కసారిగా కంగారు పడిపోతూ ఏం ఏం చెప్పావారా అన్నాడు మళ్ళీ పిల్లలా మారిపోతూ. రేపు నైట్ డిన్నర్కి చికెన్ బిర్యానీ చేయమని చెప్పాను. ఆ ద్రోహి ఎవరో రేపు పొద్దున్నే చెప్తాను. కానీ నువ్వు మాత్రం ఇప్పుడే వెళ్ళి ఆ యూట్యూబ్లో బిర్యానీ ఎలా చేయాలో 100 సార్లు చూసి నోట్స్ రాసుకో. లేదంటే రేపు నీకు ఓట్స్ పొంగల్ కూడా దొరకదు, జాగ్రత్త అని వార్నింగ్ ఇచ్చింది. అంతే అంతే ఇందాక కమిషనర్ ఫోన్ కాల్లో చూసి సీరియస్ అయిపోయిన అండర్ వరల్డ్ కింగ్ పిన్ యష్ ఆరా బిర్యానీ మాట ఎత్తేసరికి మళ్ళీ వణికిపోయాడు. బాబోయ్, బిర్యానీనా? ద్రోహిని పట్టుకోవడం కంటే నీ చేతిలో వంట చేయడం చాలా కష్టంగా ఉందిరా దేవుడా అని తల పట్టుకొని చేతులు జోడించి, సరే ఆరా అరవకు, ఇప్పుడే వెళ్ళి యూట్యూబ్లో ఓపెన్ చేస్తా అంటూ నెమ్మదిగా ఫోన్ తీసుకొని బెడ్రూమ్ వైపు జారుకున్నాడు. కిటికీలోంచి ఇదంతా చూస్తున్న సంజయ్ రౌడీలో ఆపుకోలేక నవ్వు ఆపుకోలేక కింద పడి దొర్లాడు. బయట ప్రపంచాన్ని వణికించే డాన్ ఇంట్లో మాత్రం బిర్యానీ నోట్స్ రాసుకోవడానికి పిల్లిలా వెళ్ళడం చూసి వాళ్ళ నవ్వులకు బ్రేకులు పడలేదు. మరుసటి రోజు ఉదయం 10 గంటలకు విల్లా హాల్లో వాతావరణం మళ్ళీ సీరియస్గా మారింది. యష్ వైట్ షర్ట్ బ్లాక్ ట్రౌజర్స్ వేసుకొని చాలా రాయల్గా సోఫాలో కూర్చొని ఉన్నాడు. అతని ముఖంలో అండర్ వరల్డ్ కింగ్ పిన్ గంభీరత్వం స్పష్టంగా కనిపిస్తుంది. పక్కనే సంజయ్ తలదించుకొని నిలబడి ఉన్నాడు. ఎందుకంటే ఆర్ఏ కమిషనర్కు చెప్పిన ఆ ద్రోహి ఎవరో కాదు, యష్ గ్యాంగ్లోనే ఉంటూ లొకేషన్ లీక్ చేసిన ఒక జూనియర్ రౌడీ చిన్న. వాడిని సంజయ్ గ్యాంగ్ ఆల్రెడీ పట్టుకొని హాల్లో మధ్యలో మోకాళ్ళ మీద నిలబెట్టారు. వాడు భయంతో వణికిపోతున్నాడు. యష్ తన లో బేస్ వాయిస్తో చాలా క్రూరంగా, నా తిండి తింటూ నా సామ్రాజ్యంలో ఉంటూ నా లొకేషన్ని శత్రువులకి లీక్ చేస్తావా? నేనేం చేయాలో తెలుసా అంటూ సోఫా నుంచి లేచి చాలా పవర్ఫుల్గా లేచి నిలబడ్డాడు. సరిగ్గా అప్పుడే పై అంతస్తు నుండి చాలా గంభీరమైన గొంతు వినిపించింది. యష్ అంతే ఆ పవర్ఫుల్ పిలుపుకి యష్ కాళ్ళు ఒక్కసారికి బ్రేక్ పడినట్టుగా ఆగిపోయాయి. అతని ముఖంలో ఉన్న రాక్షసత్వం క్షణాల్లో మాయమైపోయి మళ్ళీ అమాయకమైన పిల్లి ఫేస్ బయటకు వచ్చింది. ఆరా మెట్లు దిగుతూ చాలా సీరియస్గా కిందికి వచ్చింది. ఆమె చేతిలో ఒక పెద్ద నోట్బుక్, పెన్ ఉన్నాయి. యష్ చటుక్కున గొంతును సవరించుకొని, ఆరా చూసావా, నువ్వు చెప్పిన ద్రోహి నా గ్యాంగ్ పట్టుకొచ్చింది. వీడికి ఈరోజు నా స్టైల్లో ట్రీట్మెంట్ ఇస్తా అని కొంచెం మేనేజ్ చేస్తూ అన్నాడు. ఆరా ద్రోహి వైపు కూడా చూడకుండా నేరుగా యష్ ముందుకు వచ్చి నిలబడింది. నడుము మీద చేయి పెట్టుకొని చేతిలోని బుక్ ఓపెన్ చేసి, వాడి సంగతి తర్వాత యష్, ముందు నేను ఇచ్చిన హోంవర్క్ ఏమైంది? నేను రాత్రి నిన్న చికెన్ బిర్యానీ రెసిపీ 100 సార్లు చూసి నోట్స్ రాయమన్నాను కదా, ఏది ఆ నోట్స్ ఇటువు అంది చాలా గంభీరంగా. అక్కడ నిలబడ్డ సంజయ్ కింద మోకాళ్ళ మీద ఉన్న ద్రోహి చిన్న ఇద్దరు షాక్తో నోరెళ్ళబెట్టారు. సిటీని వణికించే డాని యష్కి ఈ అమ్మాయి బిర్యానీ హోంవర్క్ ఇచ్చిందా అని వాళ్ళ మైండ్ బ్లాక్ అయిపోయింది. యష్ ఏడుపు ముఖం పెట్టి పక్కనే ఉన్న టేబుల్ మీద ఉన్న డైరీ తీసి ఆర చేతిలో పెట్టాడు. ఇదిగో ఆరా, రాత్రంతా నిద్రపోకుండా యూట్యూబ్లో విశ్వక్సేన్ స్టైల్లో బిర్యానీ చూసి ప్రతి స్టెప్ రాశాను. చికెన్ మ్యారినేషన్ నుండి దమ్ పెట్టే వరకు అన్నీ ఉన్నాయి. ప్లీజ్ వీడిని శిక్షించాక కిచెన్లోకి వెళ్తాను అని చాలా ధీరంగా లోపలికి గొంతులో బతిమలాడాడు. ఆరా నోట్స్ చెక్ చేస్తూ సాటిస్ఫై అవుతూ, గుడ్, నోట్స్ పర్ఫెక్ట్గా ఉంది. సరే, ఇప్పుడు ఈ ద్రోహికి నువ్వు ఎలాంటి శిక్ష వేద్దాం అనుకుంటున్నావు అని అడిగింది. యష్ మళ్ళీ కాలర్ సర్దుకొని డాన్ లుక్ పెట్టి వీడిని మన సీక్రెట్ బేస్మెంట్లోకి తీసుకొని వెళ్ళి తలకిందులుగా వేలాడదీసి 3 రోజుల పాటు అన్నం నీళ్లు లేకుండా అని చాలా రౌడీగా ఆర్డర్ ఇస్తుండగా ఆరా మధ్యలోనే అడ్డుపడి, నో, అసలు అవసరం లేదు యష్. ఒక క్రిమినల్ సైకాలజిస్ట్గా
వీడికి ఎలాంటి శిక్ష వేయాలో నాకు బాగా తెలుసు. హాయ్ చిన్న. హే చిన్న, లేచి నిలబడు అంది గంభీరంగా. ఆ ద్రోహి చిన్న వణుకుతూ లేచి నిలబడ్డాడు. నన్ను క్షమించండి మేడం, జైలుకన్నా పంపించండి, కానీ యష్ సార్తో పంపించకండి అని ఏడ్చాడు. ఆరో చాలా సీరియస్గా, నేను జైలుకి పంపించను, చంపను. నీకు అసలైన శిక్ష ఏంటంటే ఇప్పుడే యష్ కిచెన్లోకి వెళ్ళి చికెన్ బిర్యానీ వండుతాడు. వాడు వండిన ఆ బిర్యానీని ఒక్క మెతుకు కూడా వదలకుండా ఈ హాల్లోనే కూర్చొని నువ్వే పూర్తిగా తినాలి. ఇదే నీకు శిక్ష అంది చాలా రాయల్గా. ఆ మాట వినగానే యష్, సంజయ్, ఆ ద్రోహి చిన్న ముగ్గురు ఒక్కసారిగా గుండె ఆగినంత పని అయింది. బాబోయ్ వద్దు మేడం అంటూ ఆ ద్రోహి చిన్న చటుక్కున యష్ కాలు పట్టుకున్నాడు. యష్ సార్, ప్లీజ్ సార్, నన్ను గన్తో కాల్చేయండి సార్. నేను మీరు వండిన టమాటో పప్పు తిని మీ సెక్యూరిటీ గార్డులు ఇంకా హాస్పిటల్లోనే ఉన్నారు. ఇప్పుడు మీరు వండే చికెన్ బిర్యానీ తింటే నేను స్పాట్లోనే చచ్చిపోతాను సార్. నన్ను పోలీస్ స్టేషన్కి పంపించేయండి బాబోయ్ అంటూ గట్టిగా ఏడవడం మొదలుపెట్టాడు. యష్కి ఒక పక్క కోపం, ఇంకో పక్క పరువు పోతున్నట్టు అనిపించింది. ఒరే, నా వంట అంత భయంకరంగా ఉంటుందారా? నా బిర్యానీ తిని చావడం నీకు శిక్షరా? పద కిచెన్లోకి అని గద్దించాడు. కానీ లోపల యష్కి కూడా భయం వేసింది. ఆరా వైపు చూస్తూ, ఆరా ప్లీజ్ రా, వీడు బిర్యానీ తిని నిజంగానే చచ్చిపోతే కమిషనర్ గారు నిన్ను అడుగుతారు. అందుకంటే వీడిని నేరుగా పోలీస్ స్టేషన్లోనే అప్పగించేద్దాం అన్నాడు చాలా సాఫ్ట్గా బతిమలాడుతూ. ఆరా నవ్వు ఆపుకుంటూ చాలా రాయల్గా, సరే యష్, నీ రిక్వెస్ట్ కాబట్టి ఒప్పుకుంటున్నాను. సంజయ్, వీడిని తీసుకెళ్ళి పోలీస్ స్టేషన్లో అప్పగించు అంది. అలాగే మేడం, థ్యాంక్ యూ మేడం, నన్ను కాపాడారు అని అనుకుంటూ ద్రోహి చిన్న సంజయ్తో కలిసి జైలుకు వెళ్ళేందుకు సంతోషపడుతూ వెనక్కి తిరిగి చూడకుండా పరిగెత్తాడు. వాళ్ళు వెళ్ళగానే హాల్లో యష్, ఆరా మాత్రమే మిగిలారు. యష్ అమ్మయ్య అని ఊపిరి పీల్చుకొని, అబ్బా మొత్తానికి ద్రోహి దొరికాడు, వదిలిపోయాడు. మరి నా బిర్యానీ డ్యూటీ కూడా క్యాన్సిల్ అయినట్టే కదా ఆరా అని ఆశగా అడిగాడు. ఆరా అతని దగ్గరికి వచ్చి అతని చేతిలో మళ్ళీ ఆ బిర్యానీ నోట్స్ బుక్ పెట్టి చాలా గంభీరంగా, నో ఛాన్స్ యష్, ద్రోహికి శిక్ష తప్పింది కానీ నీకు వంట తప్పదు. పద కిచెన్లోకి వెళ్ళి దమ్ బిర్యానీ ప్రాక్టీస్ చేయి, నేను టేస్ట్ చూడాలి అని ఆర్డర్ వేసి రాయల్గా పైకి నడిచింది. యష్ ఆ నోట్స్ బుక్ వైపు చూసి తల పట్టుకొని బయట శత్రువుల గుండెల్లో దమ్ ఉందో లేదో చూసేవాడిని. ఇప్పుడు కిచెన్లో బిర్యానీ దమ్ పెట్టాల్సి వస్తుంది, నా కర్మ కాకపోతే అనుకుంటూ మళ్ళీ ఆ పింక్ యాప్రాన్ కట్టుకోవడానికి కిచెన్ వైపు పిల్లిలా అడుగులు వేశాడు. ఆ రాత్రి 8 గంటలు దాటుతుంది. విల్లా కిచెన్లో వాతావరణం ఏదో ఇంటర్నేషనల్ క్రిమినల్స్ డీల్ కంటే సీరియస్గా ఉంది. గ్యాంగ్స్టర్ యష్ తన వైట్ షర్ట్ మడతపెట్టి నడుముకి ఆ పింక్ కలర్ వంట అప్రాన్ కట్టుకొని చెమటలు కుక్కుంటూ నిలబడ్డాడు. ఒక చేతిలో 5 ఏళ్ల క్రితం నాటి కత్తిలాంటి పదునైన చాకు, ఇంకో చేతిలో చికెన్ ముక్క పట్టుకొని యూట్యూబ్ వీడియో వైపు చూస్తున్నాడు. పక్కనే సంజయ్ నిలబడి భయంతో వణికిపోతూ ఉల్లిపాయలు కోస్తున్నాడు. సార్, చికెన్కి మ్యారినేషన్ మసాలాలు అన్నీ వేసేసాను, కానీ ఉప్పు కరెక్ట్గా పడిందో లేదో అని భయంగా ఉంది సార్ అన్నాడు సంజయ్ కళ్ళల్లో నీళ్లు తుడుచుకుంటూ. ఉల్లిపాయల వల్ల కాదు, యష్కి వంట రాదు అనే భయంతో. యష్ చాలా గంభీరంగా తన లో బేస్ వాయిస్తో, సంజయ్ లైఫ్లో ఎన్నో ఎన్కౌంటర్స్ చూశానురా, కానీ ఈ బిర్యానీకి దమ్ పెట్టడం లాంటి హై రిస్క్ ఆపరేషన్ నేను ఎప్పుడూ చేయలేదు. ఎలాగైనా ఈరోజు దమ్ బిర్యానీ పర్ఫెక్ట్గా రావాలి, లేదంటే ఆరా నన్ను బెడ్రూమ్ లోపలికి రానివ్వదు. ఈ రాత్రి నా ఇమేజ్ అంతా ఈ చికెన్ ముక్కల మీదే డిపెండ్ అయి ఉంది అని చాలా సీరియస్గా డైలాగ్ వేశాడు. సరిగ్గా 9 గంటలకి హాల్లో నుంచి ఆరా పవర్ఫుల్ వాయిస్ వినపడింది. యష్! ఆ పిలుపు వినపడగానే యష్ చేతిలో గరిటె కింద పడిపోయింది. చటుక్కున అప్రాన్ సర్దుకొని మొహానికి అంటిన మసిని తుడుచుకుంటూ కిచెన్ బయటకు వచ్చాడు. ఆరా డైనింగ్ టేబుల్ దగ్గర చాలా రాయల్గా గంభీరంగా కూర్చొని ఉంది. ఆ ముఖంలో ఒక క్రిమినల్ సైకాలజిస్ట్కి ఉండే పదునైన లుక్ స్పష్టంగా కనిపిస్తుంది. బిర్యానీ రెడీ అయిందా యష్, లేక ఈ రాత్రికి సోఫాలను పడుకోవడానికి మానసికంగా ఫిక్స్ అయ్యావా అంది చాలా క్యాజువల్గా. కళ్ళు పెద్దవి చేసి, రెడీ ఆరా, అండర్ వరల్డ్ కింగ్కి
పిన్ యష్ ఈసారి నోట్స్ రాసుకున్నాడంటే దమ్ బిర్యానీ కూడా దద్దరిల్లిపోవాల్సిందే అని కాలర్ ఎగరైపోయి ఆరా సీరియస్ లుక్ చూడగానే చటుక్కున తగ్గిపోయాడు. అది సంజయ్ ప్లేట్ తీసుకురాపో అన్నాడు అమాయకంగా. సంజయ్ ఎంతో భక్తి శ్రద్ధలతో వేడి వేడి చికెన్ దమ్ బిర్యానీ ప్లేట్లో తీసుకొచ్చి ఆరా ముందు పెట్టాడు. బిర్యానీ చూడడానికి కలర్ఫుల్గా మంచి సువాసనతో ఉంది. ఆరా నెమ్మదిగా స్పూన్ తీసుకొని ఒక చికెన్ ముక్కతో కలిపి మొదటి ముద్ద నోట్లో పెట్టుకుంది. కిచెన్ సందులోంచి సంజయ్, సెక్యూరిటీ గార్డులు, ఇటువైపు యష్ అందరి శ్వాసలు ఆగిపోయాయి. యష్ గుండె అయితే ఒక పెద్ద బాంబ్ బ్లాస్ట్ జరగడానికి ముందు వచ్చే అలారం లాగా టిక్ టిక్ అని కొట్టుకుంటుంది. భయంతో వణికిపోతూ ఆరు ముఖం కదలికలను గమనిస్తున్నాడు. ఆరా ముద్ద మింగి ఎలాంటి ఎక్స్ప్రెషన్ లేకుండా గంభీరంగా యష్ వైపు చూసింది. ఎలా ఉంది ఆరా? చికెన్ ఉడికిందా? ఉప్పు కారం అన్నీ నోట్స్లో రాసినట్టే కలిసివేశాను అన్నాడు యష్ చాలా లొంగిబాటుతో కూడిన స్వరంతో. ఆరా నెమ్మదిగా టిష్యూ పేపర్తో పెదవులు తుడుచుకొని ఒక్కసారిగా నవ్వింది. ఆమె నవ్వు చూడగానే యష్కి ప్రాణం లేచినొచ్చినట్టుగా అనిపించింది. ఎక్సలెంట్ యష్, బిర్యానీ చాలా టేస్ట్గా ఉంది. నువ్వు 100 సార్లు వీడియో చూసినందుకు నీ కష్టానికి తగిన ప్రతిఫలం దక్కింది అంది యష్. అమ్మయ్య అనుకుంటూ సోఫాలో కింగ్లా కూర్చొని గంభీరంగా సంజయ్ వైపు చూశాడు. చూసావు సంజయ్, నేను చెప్తే వినవు కదా యష్. కిచెన్లో దిగితే అండర్ వరల్డ్ అయినా లొంగిపోవాల్సిందే అని మళ్ళీ బిల్డప్ స్టార్ట్ చేశాడు. ఆరా ప్లేట్ పక్కన పెట్టి అంతే గంభీరంగా, సరే యష్, బిర్యానీ బాగుంది కాబట్టి ఈ రాత్రికి నీకు బెడ్రూమ్ ఎంట్రీ పర్మిషన్ ఇస్తున్నాను కానీ అని అడిగింది. కానీ ఏంటారా? యష్ మళ్ళీ పిల్లలా మారిపోతూ అడిగాడు. నువ్వు బిర్యానీ వండే ప్రాసెస్లో కిచెన్ అంతా ఒక పెద్ద రౌడీల గ్యాంగ్ వార్ జరిగినట్టు రక్తశృతులతో మసాలాలతో నింపేశావు కాబట్టి ఆ కిచెన్ అంతా క్లీన్ చేసి గిన్నెలు తోమిన తర్వాతే నువ్వు బెడ్రూమ్లోకి రావాలి, లేదంటే డోర్ మళ్ళీ లాక్ అయిపోతుంది అని అంతే రాయల్గా చెప్పి ఆరా నవ్వుకుంటూ పైకి నడిచింది. యష్ ఒక్కసారిగా షాక్తో కిచెన్ వైపు చూశాడు. అక్కడ కొండలే పేరుకుపోయిన గిన్నెలు కనిపించాయి. బాబోయ్, గిన్నెలు తోమాలా? సంజయ్, నన్ను కాల్ చేయరా, ఈ కింగ్ పిన్ కష్టాలు నేను భరించలేకపోతున్నాను అంటూ యష్ తల పట్టుకుని సోఫాలోకి వాలిపోయాడు. బయట ప్రపంచాన్ని వణికించడానికి ఈ రాత్రి బెడ్రూమ్లో లోపలికి వెళ్ళడం కోసం గిన్నెలు తోమడానికి రెడీ అవుతున్న ఆ ఫన్నీ సీన్ చూసి సంజయ్ అండ్ గ్యాంగ్ నవ్వు ఆపుకోలేక చచ్చారు. శుభం. స్టోరీ ఎలా అనిపించిందో కామెంట్స్లో చెప్పండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.